Hello, hi, welcome all the competitive various and would be judges. This is your Kiran Kodmuru. Yes, one shot లో 7th క్లాస్ జనరల్ సైన్స్లో ఉండేటువంటి 5 యూనిట్స్ అయితే చూద్దాం. ఆహారంలోని అంశాలు, ఆమ్లాలు, క్షారాలు, కాలం, చలనం, పట్టు, ఉన్ని, అదేవిధంగా ఉష్ణం. ఈ 5 యూనిట్లో చాలా కీ పాయింట్స్ అయితే చూద్దామండి. వెరీ కీ పాయింట్స్ అయితే చూద్దాం. చాలా క్విక్గా మీ టైం వేస్ట్ చేయకుండా, నా టైం వేస్ట్ కాకుండా చాలా క్విక్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆ కీ పాయింట్స్ మాత్రం డెఫినెట్గా చదవండి, గుర్తుపెట్టుకోండి. టెట్ పేపర్ 1, పేపర్ 2, అదేవిధంగా ఎస్జిటి వారికి అండ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ లెక్చర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో కవర్ అవుతాయి కాబట్టి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. రైట్, ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే ఆహారంలో ఉండేటువంటి అంశాలు. మరి ఆహారంలో ఎలాంటి అంశాలు ఉంటాయని చూద్దాం. ఆహారంలోని అంశాలు ఏంటి అనేది చూద్దాం. రైట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆహారం రుచిగా ఉండడం కోసం మనం ఏమేమి యూజ్ చేస్తామంటే ఆహారానికి రుచినిచ్చేది నూనె మరియు సుగంధ ద్రవ్యాలండి. జస్ట్ అదొక సింగిల్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ కీ పాయింట్స్ వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి నిద్రించే సమయంలో కూడా మన శరీరానికి శక్తి అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో మనకు శక్తి అవసరం లేదు అని అడగొచ్చండి. సో మేబీ ఇది ఒక స్టేట్మెంట్స్లో ఇస్తే ఇవ్వచ్చు, వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్గా. కాబట్టి ఏంటంటే నిద్రించే సమయంలో కూడా డెఫినెట్గా మనకు శక్తి అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ నెక్స్ట్ సెకండ్ పేజ్లో చూసినట్లయితే ఇక్కడ మనకు పెద్దగా ఉపయోగపడేటువంటి కీ పాయింట్స్ ఇక్కడ మనకు రెండైతే కనబడుతున్నాయి. సో ఇక్కడ మన ఆహారంలో ఉండేటువంటి ఆవశ్యక అంశాలు ఏంటి అంటాడు ఎగ్జామినర్. ఆహారంలో ఉండేటువంటి ఆవశ్యక పదార్థాలు అంటే అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏంటంటే ఆవశ్యక అంశాలు వచ్చేసి ఏంటంటే కార్బోహైడ్రేట్లు, వీటిని తెలుగులో పిండి పదార్థాలు అంటారు. ప్రోటీన్లని తెలుగులో మాంసకృతులు అంటారు. క్రొవ్వులని ఇంగ్లీష్లో లిపిడ్స్ అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలని ఇంగ్లీష్లో మినరల్స్ అంటామండి. ఇవన్నీ కూడా ఆవశ్యక అంశాలు. గమనించండి, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడని చూసినట్లయితే క్రింది వాటిలో ఆవశ్యక అంశం కాని దానిని గుర్తించండి అంటాడు. ఇవన్నీ ఇస్తాడు, దీంతో పాటుగా పీచు పదార్థం కూడా ఇస్తాడు. అప్పుడు పీచు పదార్థం అనేది ఆవశ్యక అంశం కాదు. సో అక్కడ మెన్షన్ చేసినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి ఆవశ్యక అంశాలు, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే గుర్తుపెట్టుకోండి. వీటిని అన్నింటినీ కలిపేసి ఏమంటామంటే పోషకాలు లేదంటే న్యూట్రియంట్స్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు ఆవశ్యక అంశాలు ఏంటని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, పిండి పదార్థాన్ని నిర్ధారించేటువంటి పరీక్ష. సో మనము తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థం ఉందా లేదా అని నిర్ధారించడానికి ఉపయోగించేటువంటి రసాయన పదార్థం ఏంటి అంటాడు. జస్ట్ అయోడిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉపయోగిస్తామండి. మనం తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థం ఉన్నట్లయితే అయోడిన్ చుక్కల్ని వేసినట్లయితే అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థం ఉందా లేదా చెక్ చేయాలంటే దానికి అయోడిన్ ద్రావణాన్ని 1 లేదా 2 చుక్కలు కలిపినప్పుడు అది ముదురు నీలి రంగులోకి మారినట్లయితే ఆ ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ 2 రకాల క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఆహార పదార్థంలోని పిండి అంటే ఆహార పదార్థంలో లేదంటే ఆహారంలో పిండి పదార్థ ఉనికిని గుర్తించేటువంటి పరీక్షకు ఉపయోగించేటువంటి రసాయనం పేరు అంటాడు ఏంటి, అయోడిన్ అనేటువంటిది. ఒకవేళ ఆహారంలో పిండి పదార్థం ఉన్నట్లయితే అయోడిన్ చుక్కలు వేసినప్పుడు ఏ రంగులోనికి మారుతుంది, ముదురు నీలి రంగులోకి మారుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని సరిపోతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి క్రొవ్వు పదార్థాలను నిర్ధారించేటువంటి పరీక్ష. మనం తీసుకునేటువంటి ఆహారంలో క్రొవ్వు ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఆ ఆహార పదార్థాన్ని ఒక తెల్లటి కాగితంలోని తీసుకున్నప్పుడు ఆ కాగితం ఏంటంటే కొంతవరకు కొంత పారదర్శకంగా, పాక్షిక పారదర్శకంగా మారుతుంది. అంటే నూనెని పీల్చుకున్న తర్వాత మనకు కొంచెం అంటే అటువైపు ఇటువైపు వెలుగు లైట్గా కనపడుతూ ఉంటుందండి. ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే పాక్షిక పారదర్శకం అంటాం. ఇలా మనకు ఆహారంలో క్రొవ్వులు ఉన్నట్లయితే ఆ కాగిత ప్లేట్ అనేది అంటే కంప్లీట్గా పారదర్శకం ఇచ్చాడు, కానీ తప్పు, పాక్షిక పారదర్శకంగా మారుతుంది. ఇదేంటి పాక్షిక పారదర్శకంగా. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఒక విద్యార్థి ఒక వైట్ పేపర్లో కొంత ఆహారాన్ని తీసుకొని తిన్నాడు, అయిపోయింది. ఆ యొక్క వైట్ పేపర్ ఏదైతే ఉందో పారదర్శకంగా మారింది. దీన్ని బట్టి ఆ ఆహారంలో ఏమున్నట్లుగా నిర్ధారణ అయిందంటాం. సో అది నీరు కావచ్చు, క్రొవ్వు కావచ్చు అండి. జనరల్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే క్రొవ్వే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఒకసారి ఆయిల్ పీల్చుకున్న తర్వాత మొత్తం కూడా పారదర్శకంగా మారుతుంది. ఒకవేళ నీరు అయిందనుకోండి, ఎండలో పెడితే ఎండిపోతుంది. అదే క్రొవ్వు అయిందనుకోండి, అంటే నూనె అనుకోండి, అది ఎండలో పెట్టిన ఎండిపోతుంది, అలాగే పారదర్శకంగానే ఉంటుంది. రైట్, ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక తెల్లటి కాగితాన్ని ఒక ఆహార పదార్థం పారదర్శకంగా మార్చినప్పుడు ఆ ఆహార పదార్థంలో ఉండేటువంటి అంశం ఏమిటి అంటాడు. నూనె కావచ్చు, క్రొవ్వు కావచ్చు. దట్స్ ఇట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, మనం తినేటువంటి ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి 2 రసాయనాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు. ఏంటి ఆహార పదార్థంలో ప్రోటీన్ల యొక్క ఉనికి, ప్రోటీన్లన్న మాంసకృతులను ఒకటే.
ఇప్పటివరకు ఆహార పదార్థంలో పిండి పదార్థం, ఆహార పదార్థంలో నెక్స్ట్ వచ్చేసి క్రొవ్వులు గుర్తించాం. ఇప్పుడు ఆహార పదార్థంలో ప్రోటీన్లు ఉన్నాయా లేదా గుర్తించాలి. ప్రోటీన్లని తెలుగులో మాంసకృత్తులు అంటారు. ఉన్నాయా లేదా గుర్తించడానికి ఉపయోగించేటువంటి రసాయనాల పేర్లు గుర్తుపెట్టుకోండి. కాపర్ సల్ఫేట్ ద్రావణం, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏంటి, మనం తినేటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్ల యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి రసాయనాలను గుర్తించండి. ఏంటి, 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ సరిపోతుందండి. రైట్, ఒకవేళ మనం ఇది కలిపినప్పుడు ఏంటంటే ఆ పదార్థము ముదురు నీలి రంగులోనికి లేదంటే వంకాయ రంగు నుండి ముదురు నీలి రంగులోనికి మారినట్లయితే, నీలి రంగు నుండి వంకాయ రంగు అన్న ముదురు నీలి రంగు అన్న ఒకటి గమనించండి. ఆహార పదార్థంలో ఈ అంశాలు ఉండడం వలన కొన్ని రసాయనాలను కలిపినప్పుడు ఆ ఆహార పదార్థం అనేది ముదురు నీలి రంగులోనికి మారుతుందంటే ప్రోటీన్స్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ అయోడిన్ కలిపినప్పుడు పిండి పదార్థం ఉన్నా కూడా అది ముదురు నీలి రంగులోకి మారుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉన్నట్లయితే ఓకేనా ఏ రంగులోకి మారుతుంది, అయోడిన్ కలిపినప్పుడు ముదురు నీలి రంగులో. అదేవిధంగా ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నట్లయితే 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఆహార పదార్థం ఏ రంగు నుండి ఏ రంగుకు మారుతుందంటే నీలి రంగు నుండి వంకాయ రంగు లేదంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. దట్స్ ఇట్. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రోటీన్స్ గురించి వచ్చినప్పుడు ఆ రెండు రసాయనాలు అదేవిధంగా ఏ కలర్లోకి మారుతుందో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎంత క్రొవ్వులు ఉండాలి, ఎంత పిండి పదార్థాలు ఉండి, ఎంత ఏమి ఉండాలి అనేది దేన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క వయస్సు, అతడు చేసేటువంటి పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు క్రొవ్వులు అవసరమవుతాయి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఒక వ్యక్తికి ఎంత మోతాదులో కార్బోహైడ్రేట్స్ లేదంటే పిండి పదార్థాలు అవసరమైతాయని ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే వారి యొక్క వయస్సుని వారు చేసేటువంటి పనిని బట్టి. ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ పిండి పదార్థాలు అవసరం అవుతుంటాయి. తక్కువ వయస్సు ఉండి తక్కువ పని చేసే వారికి జనరల్గా ఏంటంటే మనకి పిండి పదార్థాల క్రొవ్వులు తక్కువగా ఉండాలి. ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వ్యక్తి వయస్సు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళ యొక్క పిండి పదార్థాల క్రొవ్వులు అవసరమవుతాయని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా ఎదిగేటువంటి పిల్లలకు పుష్టికరమైన ఆహారం ఉండాలి. ఎదిగే పిల్లలంటే పెరిగేటువంటి పిల్లలు ఎవరైతే వారికి ప్రోటీన్స్ అధికంగా ఉండేటువంటి ఆహారం పెట్టాలి. స్పెసిఫిక్గా పాలు, మాంసం, పప్పులు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఓకేనా. ఎదిగేటువంటి పిల్లలకు ఖచ్చితంగా అవసరమయ్యేటువంటి ఆహారంలో ఖచ్చితంగా ఏముండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ఆ ప్రోటీన్లు ఏముంటాయి అంటే వాటికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, పాలు, మాంసం, పప్పులు ఇచ్చాడు. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఎదిగే పిల్లలకు అవసరం లేనటువంటి పదార్థం పాలు, మాంసం, పప్పులు, అదేవిధంగా క్రొవ్వులు అవసరం లేదు కదా. ఇక్కడ పాలు, మాంసం, పప్పులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కాక స్వల్ప పరిమాణం విటమిన్లు అవసరం లేదు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని రకాల పీచు పదార్థాలు ఉంటాయి. సో మనకి చిక్కుడుకాయలు కానీ బీరకాయలు కానీ తిన్నప్పుడు ఏంటంటే కొంచెం పీచు లాంటి పదార్థం వస్తుంది, దాన్ని పీచు పదార్థం అంటారు. పీచు పదార్థం కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్, ఒక రకమైనటువంటి పిండి పదార్థం, కానీ జీర్ణం కావు, ఎనర్జీని ఇవ్వవు మనకి. ఓకేనా. గమనించండి, ఇక్కడ క్రింది వాటిలో ఏ కార్బోహైడ్రేట్ మన శరీరంలో జీర్ణం కావాలంటే పీచు పదార్థాలు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, పీచు పదార్థాలు ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేటే, కానీ ఇవి శరీరంలో జీర్ణం కావు. గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడ దుంపలు అధికంగా ఉంటాయని ఇచ్చాడు. ఇక్కడ మరి పీచు పదార్థం శరీరంలోకి చేరిన తర్వాత జీర్ణకర్మ మరి ఎందుకు అవసరం అవుతుందంటే ఇక్కడ ఆహార నాళంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తూ ఉంటుంది. దట్స్ ఇట్. సో కాన్స్టిపేషన్ కాకుండా మనకి ఈ యొక్క పీచు పదార్థాలను ఉపయోగపడుతుంటాయి. అది జీర్ణం కానప్పటికి కూడా ఆహార నాళంలో పదార్థాలు అంటే ఆహారం మూవ్ అయ్యేటప్పుడు నీటిని పీల్చుకొని ఉబ్బి చాలా ఈజీగా మూవ్ అయ్యేటట్టుగా పేగుల నుండి, చిన్న పేగుల నుండి, పెద్ద పేగుల నుండి చాలా ఈజీగా మూవ్ అయ్యేటట్టుగా జరుపుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మలబద్ధకాన్ని నివారించడకు క్రింది వాటిలో ఏ అంశం అవసరమవుతుంది? పీచు పదార్థం అవసరం ఉంది. పీచు పదార్థం వల్ల ఇది తగ్గించబడుతుంది, మలబద్ధకం తగ్గించబడుతుంది. దట్స్ ఇట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. రైట్, మరి పీచు ఉండేటువంటి ఆహార పదార్థాలను కొన్ని ఇచ్చాడు, జస్ట్ అది అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి రైట్, జీర్ణక్రియకు తోడ్పడేటువంటి పీచు పదార్థాలు తొక్కల్లో ఉంటాయి. ఇక్కడ జీర్ణక్రియకు ఉపయోగపడేటువంటి పీచు పదార్థాలు జనరల్గా పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, వాటి యొక్క తొక్కల్లో ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నీరు గురించి పెద్దగా ఏం లేదు. కొన్ని పండ్లలో, వీటిలో నీరు అనేది అధికంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. ఒకవేళ ఈ డయాగ్రామ్ ఇస్తే దీనికి ఏం అవసరం ఉంటుంది, తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం సులభంగా కదిలేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గమనించండి,
జీర్ణనాళంలో ఆహారం సులభంగా కదలడానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు నీరు పెట్టాలి, అదేవిధంగా పీచు పదార్థాలు కూడా పెట్టాలి, గమనించండి. ఓకేనా, నీరు మరియు పీచు పదార్థాలు ఆహారనాళంలో ఆహారం అనేది చాలా సులభంగా కదిలేటట్టుగా చేసేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డ్రైనర్లో వాటర్ ఎక్కువ ఉంటే అన్ని కొట్టుకొని పోతాయి కదా, అదేవిధంగా మన ఆహారనాళంలో కూడా కొట్టుకొని పోవాలంటే కంపల్సరీ నీరు కావాల్సిందే, పీచు పదార్థాలు కూడా కావాల్సిందే. రైట్, అదొక పాయింట్ ఇదే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంతులిత ఆహారం. సంతులిత ఆహారం అంటే ఏం లేదండి, సింపుల్గా మనం తీసుకునేటువంటి ఆహారంలో మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని రకాల పదార్థాలు ఉన్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ లేదంటే సంతులిత ఆహారంగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్టయితే మరి సంతులిత ఆహారంలో ఏమేమి ఉండాలి అని చూసినట్టయితే పిండి పదార్థాలు ఉండాలి, ప్రోటీన్లు ఉండాలి, క్రొవ్వులు ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి. సో తగినంత పరిమాణంలో ఇవన్నీ కూడా తగినంత పరిమాణంలో ఉంటే దాన్ని ఏమంటామంటే సంతులిత ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్గా చెప్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకి ఏమంటాం డ్రై ఫ్రూట్స్ అంటూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు కూడా డ్రై ఫ్రూట్ అండి. పల్లీలు కూడా డ్రై ఫ్రూట్ గమనించండి. ఎండిన పండ్లు, గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి కలిగేటువంటి లాభం ఏంటంటే ఆరోగ్యం చేకూరుతుంటుంది, అంటే వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది, అదేవిధంగా బలాన్ని కూడా ఇస్తుంటాయి. కానీ వీటిలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అదొక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం అదేవిధంగా బలం వస్తుంది, కానీ తక్కువ పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో డెఫినెట్గా మనకు ఫ్యాట్స్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సంతులిత ఆహారం మనకు అంటే ఏ ఆహార పదార్థాలను తీసుకుంటే మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు అందుతాయన్నట్లయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చండి. అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకుంటే మనకు అవసరమైన పోషకాలను లభిస్తాయి. డెఫినెట్గా లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. అన్నం, రొట్టెలు మనకు తెలిసిందే. సో రొట్టెలకైతే పప్పులు, అన్నంలకైతే కూరగాయలు. రైట్, అదేవిధంగా పండ్లు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం సరిపోతుందండి. సో బెల్లం, నూనెని పండ్లు ఇక్కడ గుర్తుపెట్టుకు వస్తుందంటే అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, ఇదో కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ నూనె, బెల్లం, పండ్లు. సో ఈ మూడో కాంబినేషన్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామండి. జంక్ ఫుడ్ అయితే తినొద్దు, మనకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చాడండి. డెఫినెట్గా గతంలో మనకు ఎగ్జామ్లో అడిగాడు. ఎక్కువగా ఉడికించడం, వేయించడం చేస్తే దాంట్లో ఉండే పోషకాలు నశించిపోతాయి, మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ ఒకసారి గమనించండి, ఏ ఆహార పదార్థాలు తగినంతగా తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో, తగినంతగా వేరు, తక్కువ మోతాదులో వేరు, అదేవిధంగా ఏ ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తీసుకోవాలి. కంపల్సరీ లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, తృణధాన్యాలు, పప్పులు, పాలు, సో ఈ మొదలైనవన్నీ కూడా తగినంతగా తీసుకోవాలి. అండ్ పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. అండ్ నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్న, జున్ను మాత్రం అప్పుడప్పుడు తీసుకోవాలి. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతా అంటే క్రింది వాటిలో అప్పుడప్పుడు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు గుర్తించండి. నెయ్యి, వెన్న, జున్ను. ఓకేనా, అండ్ తగినంతగా తీసుకోవాల్సినవి ఏంటి అంటాడు. ఇక్కడ ఏంటి, తృణధాన్యాలు, పప్పులు, పాలు. అండ్ అదేవిధంగా ఎక్కువగా తీసుకోవాల్సినవి పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు. తక్కువగా తీసుకోవాలి నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలు. రైట్, ఇలా కంపల్సరీ ఈ లిస్ట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది డిఎస్సిలో అడిగాడు, అదేవిధంగా మేబీ టెట్లో కూడా అడిగేందుకు అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, అదేవిధంగా సంస్కృతిపైన, ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది. గతంలో ఒకసారి ప్రశ్న అడిగాడు. ఇక్కడ ఏంటి, ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు క్రింది వాటిలో ఈ అంశం పైన ఆధారపడదు అన్నాడు. ఈ మూడు ఇచ్చాడు, ఇంకేదో ఇచ్చాడు. సో ఇక్కడ ఇంకేదో ఇచ్చాడుగా అది ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, వారి యొక్క ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక సైంటిస్ట్ గురించి ఏది ఇచ్చాడండి. ఇక్కడ ఒకసారి గమనించండి. లెవోయిజర్ అండ్ సైంటిస్ట్ చేసినటువంటి పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీసాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అని చూసినట్టు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ధోరణులకు దారితీశాయి అంటాడు. ఫ్రెంచ్ దేశానికి చెందినట్టు లెవోయిజర్ అనేటువంటి సైంటిస్ట్, ఇది ఒక సైంటిస్ట్ గురించి. అండ్ రెండవది జేమ్స్ లిండ్ అనేటువంటి శాస్త్రవేత్త స్కర్వీ అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో దీనిని నివారించడానికి గాను తాజా ఫలాలను, కూరగాయలను తినడం వల్ల దీన్ని నయం చేయవచ్చు అని చెప్పాడు. ఇక్కడ గమనించండి, జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధిని నివారించడం కోసం తాజా ఫలాలను, కూరగాయలు తినడం వల్ల ఈ స్కర్వీ వ్యాధిని నివారించవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు, జేమ్స్ లిండ్. ఓకేనా, పోషణలో ఆధునిక ధోరణులకు అంటే ఆధునిక పరిశోధనలకు దారితీసిన పరిశోధనలు ఎవరు చేస్తారంటే లెవోయిజర్ అండి. కంపల్సరీ 2 పాయింట్లు ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఎస్, అయిపోయింది అది, ఆ యూనిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆమ్లాల క్షారాలకు వచ్చేద్దాం.
ఆమ్లాల క్షారాలు కూడా సులభంగానే ఉండే, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దీంట్లో కీ పాయింట్స్ అనేవి కూడా మనకి హైలైట్ చేశాను. ఇక్కడ చూడండి, ఒకటి పసుపు పొడికడు కనపడుతుంది మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సున్నపు నీరు అండి. ఏం లేదండి, ఒక వైట్ పేపర్ పైన పసుపు నీరు మొత్తం కలిసి పూత పూసినప్పుడు, అంటే ఒక లేయర్గా చేసేసి దాని మీద సున్నపు నీళ్ళు చల్లగానే ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వైట్ పేపర్ తీసుకొని దాన్ని మొత్తం కూడా పసుపు మొత్తం కూడా పూసేశాను. దీనిపైన సున్నపు నీరు కానివ్వండి, సబ్బు నీరు, రెండిట్లో ఏది చలినా ఇలా సింపుల్గా ఏంటంటే ఇలా రెడ్ స్పాట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక పదార్థము ఇంకో పదార్థంతో రియాక్ట్ అయినప్పుడు రంగులో మార్పు తీసుకొని వస్తే ఆ పదార్థాన్ని సూచిక అంటారు. సూచిక అంటారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న, అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను స్పెసిఫిక్గా అంటే, పసుపు పొడి పూసినటువంటి తెల్లని కాగితం పైన సబ్బు నీరుని చిలకరించినప్పుడు ఏ రంగులోనికి మారుతుంది అంటాడు. ఎరుపు రంగు. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. సబ్బు నీరు లేస్తున్నప్పుడు నీటితో కలిసినప్పుడు పసుపు ఉండే రంగు మారిపోతుంది. ఏ రంగులోకి మారుతుందని? ఎరుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ రాసేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఈ పేజీలో అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును తీసుకొని వస్తాయి. వీటిని ఏమంటామంటే ఇండికేటర్స్ లేదా సూచికలు అంటాం. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును తీసుకొస్తే వీటిని ఏమంటారంటే సూచికలు లేదంటే ఇండికేటర్స్ అంటాం. సో ఇక్కడ కొన్ని సహజమైనటువంటి సూచికలు ఉంటాయి ప్రకృతిలో. ఇప్పుడు చెప్పుకున్నట్టు పసుపు అనుకున్నాం కదా, అది సహజమైన సూచికనండి. పసుపు పూసిన కాగితం ఒక సహజమైన సూచిక. క్రింది వాటిలో సహజ సూచికను గుర్తించండి. పసుపు పూసిన కాగితం. అంతేకాకుండా ఇంకా మనకి సహజ సూచికలు మందార పూలు, మామిడి ఆకులు, బీట్రూట్, గన్నేరు, ఈ యొక్క పూల రసాలు ఏ విధంగా గన్నేరు పూల రసాలు తీసుకున్నట్లయితే అవన్నీ కూడా సహజ సూచికలే. డెఫినెట్గా లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో సహజ సూచికలను గుర్తించండి. మందార పూల రసం, మామిడి ఆకుల రసం, బీట్రూట్ రసం, గన్నేరు పూల రసాలు ఏవైతేనో ఇవన్నీ కూడా సహజ సూచికలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడైతే మనకి ఈ పేజ్లో ఇంతే 2 పాయింట్స్ ఉన్నాయండి, కీ పాయింట్స్. ఆ కీ పాయింట్స్ అయితే కవర్ అయిపోయాయి కదా. రైట్, నెక్స్ట్ వచ్చేసి సున్నం నీటిని తయారు చేయడం ఉంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్ రంగులోకి మార్చే, అంటే ఇక్కడ కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ పదార్థం ఆమ్ల స్వభావం ఉందా, క్షార స్వభావం ఉందా తెలుసుకోవడం కోసం ఏంటంటే ఆ పదార్థము నీలి లిట్మస్ని ఎరుపు రంగులోనికి మార్చింది అనుకుందాం. మార్చినట్లయితే ఆ పదార్థానికి ఏ స్వభావం ఉన్నట్టు? ఆమ్ల స్వభావం ఉన్నట్టు. అలా కాకుండా ఎరుపు లిట్మస్ పేపర్ని నీలి లిట్మస్లోకి మార్చింది అనుకోండి, ఆ పదార్థానికి క్షార స్వభావం ఉన్నట్టు. క్షారాలు తాకగానే మృదువుగా ఉంటాయి, జారిపోయినట్లుగా ఉంటాయి. ఉదాహరణకు సబ్బు ఉందండి, సబ్బు పట్టుకుని స్నానం చేసి ఏమవుతుంది? జారిపోతుంటుంది, మృదువుగా ఉంటుంది కదా. అంటే అది క్షార స్వభావం కలిగినటువంటి పదార్థంగా చెప్పుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరంటే, ఆమ్ల స్వభావం కలిగిన పదార్థాలు లేదంటే నీలి లిట్మస్ని ఎరుపు రంగులోనికి మార్చేటువంటి పదార్థాలు ఏంటంటే ఆమ్లాలు. అదేవిధంగా ఎరుపు లిట్మస్ని నీలి రంగులోనికి ఎరుపు లిట్మస్ అంటే చిన్న పేపర్ లాగా ఉంటుంది, చిన్న సన్నగా పొడవుగా పేపర్గా ఉంటుంది. నీలి రంగులో ఉంటే నీలి లిట్మస్, ఎరుపు రంగులో ఉంటే ఎరుపు లిట్మస్ అంటాం. ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మార్చేటువంటి పదార్థం అయితే మృదు స్పర్శను కలిగిన పదార్థాలను క్షారాలు అంటాం. క్షారాలు, ఆమ్లాలను అలా డిఫైన్ చేస్తూ ఉంటాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుందో డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం. సూచికలు చూసినట్లయితే రంగు మార్చేటువంటి పదార్థాలు సూచికలు అంటున్నాం కదా మనం. ఇక్కడ ఆమ్ల స్వభావం, ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే కనపడుతుంది మనకి. చీమ కుట్టినప్పుడు మనకు మంటగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చీమలో ఉండేటువంటి ఫార్మిక్ ఆమ్లం. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, చీమ కుట్టినప్పుడు మంటగా ఉండడానికి కారణం ఏంటంటే చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లాన్ని లోపలికి మన శరీరంలోకి ఎక్కిస్తూ ఉంటుంది. రైట్, దట్స్ ఇట్, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ జంతువుల మొక్కల్లో ఉండేటువంటి కొన్ని ఆమ్లాలను ఏమంటామంటే సహజ ఆమ్లాలు అంటాం. సహజ ఆమ్లాలు అంటే ఏంటి? జంతువుల్లో మొక్కల్లో ఉండేటువంటి కొన్ని ఆమ్లాలను ఏమంటామంటే సహజ ఆమ్లాలు. ప్రకృతి సిద్ధంగా వాటి యొక్క శరీరంలో తయారైతుంటాయి కాబట్టి వీటిని సహజ ఆమ్లాలుగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ ఆమ్లము అదేవిధంగా ఏ పదార్థంలో ఏ ఆమ్లం ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. వెనిగర్లో ఎస్టిక్ ఆమ్లం ఉంటుంది, ఆలివ్ ఆయిల్లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది, నిమ్మ నారింజ పుల్లగా ఉన్నటువంటి ఫలాల్లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, కొవ్వు పదార్థంలో స్టీరిక్ ఆమ్లం ఉంటుంది, వెన్నలో బ్యూటరిక్ ఆమ్లం ఉంటుంది, ద్రాక్ష చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది, మజ్జిగ పెరుగులో వచ్చేసి లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, పామ్ ఆయిల్లో వచ్చేసి పామిటిక్ ఆమ్లం ఉంటుంది. అదేవిధంగా పాలకూర టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంది, ఎందుకంటే వీటిలో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాళ్ళు ఫామ్ అవుతాయి కాబట్టి వీటిలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఉసిరిలో చూసినట్లయితే ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. అదేవిధంగా యాపిల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి అడిగిన యాపిల్లో ఉండేటువంటి ఆమ్లాన్ని గుర్తించండి అని. మాలిక్ ఆమ్లం ఉంటుంది. అదేవిధంగా మన మూత్రంలో చూసినట్లయితే యూరిక్ ఆమ్లం ఉంటుంది. అండ్ తేనీరు అంటే తేనీరు అంటే టీలో టీనిక్ ఆమ్లం ఉంటుందని గుర్తుపెట్టు. టానిక్ అని టీనిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కంపల్సరీ లిస్ట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇవి జతపరచడంలో అడిగేందుకు ఛాన్స్ లేకుండా డైరెక్ట్గా యాపిల్స్లో ఉండే ఆమ్లం ఏంటి, పామాయిల్లో ఉండే ఆమ్లం ఏంటి, మజ్జిగ పెరుగులో ఉండే ఆమ్లం ఏంటి ఇలా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్,
రైట్. క్షార స్వభావం. అంటే ఒక పదార్థం క్షారం అని ఇప్పుడు తెలుస్తుందంటే అది మృదు స్పర్శ జారుడు స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆ పదార్థం సింపుల్గా, అదేవిధంగా ఎరుపు లిట్మస్ నీళ్ళు లిట్మస్ మారినట్లయితే ఖచ్చితంగా ఆ పదార్థం క్షార పదార్థం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. జారుడు స్వభావం ఉంటూ ఉంటుంది. అంటే ఒక క్షార పదార్థాన్ని ఏ విధంగా గుర్తుపడతాం అనేది. రైట్. ఇక్కడ ఒకటి చిన్నది ఇచ్చాడు చూడండి. ఇక్కడ అంటే కెమికల్ నేమ్స్ ఇచ్చాడండి. ఒక పదార్థము దాని యొక్క కెమికల్ నేమ్. సున్నపు నీరు, దీన్ని ఏమంటామంటే కాల్షియం హైడ్రాక్సైడ్. సబ్బులు, సో ఇక్కడ సబ్బులు తయారు చేయడంలో ఉపయోగించేటువంటి క్షారం ఏంటి అని చూసినట్టయితే సోడియం హైడ్రాక్సైడ్, అదే పొటాషియం హైడ్రాక్సైడ్. జనరల్గా పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి షేవింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా, షేవింగ్ క్రీమ్స్ పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ సోప్స్ తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడ సబ్బులు ఇచ్చాడు కదా, సబ్బులు అంటే గుర్తుపెట్టుకోండి, సబ్బులని ఈ క్షారంతో తయారు చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్, అదే పొటాషియం హైడ్రాక్సైడ్. దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా గాజును శుభ్రపరిచే ద్రవాల్లో ఉపయోగించేటువంటి క్షారం ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్. అదేవిధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తప్పకుండా ఇక్కడ మన సబ్బులు ఉపయోగించేటువంటి క్షారాలు గుర్తుపెట్టుకోండి. గాజును శుభ్రపరిచే ద్రవాల్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా మిల్క్, ఇక్కడ మన కోలిన్ ఉంటుంది కదా, కోలిన్ స్ప్రే చేస్తారు కదా, ఆ కోలిన్లో ఉండేది అమ్మోనియం హైడ్రాక్సైడ్. అదేవిధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం దేనికి యూజ్ చేస్తామండి? కాన్స్టిపేషన్ తగ్గించడానికి ఉపయోగిస్తుంది. దీంట్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. రైట్. మెగ్నీషియం ఆక్సైడ్ ఏదైతే ఉందో అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్షారం ఎలా తయారు చేస్తున్నది ఇక్కడ పాయింట్ మనకి. మెగ్నీషియం ఆక్సైడ్, అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు వాటి యొక్క హైడ్రాక్సైడ్లు ఏర్పడతాయండి. అంటే సోడియం ఆక్సైడ్ నీటిలో కరిగితే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ నీటిలో కరిగితే పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో కరిగితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేవి ఏర్పడుతుంది. వీటికి అన్నిటి కూడా క్షార స్వభావం ఉంటుంది. క్రింది వాటిలో క్షార స్వభావం ఉన్నాయి పదార్థాన్ని గుర్తించాలంటే డెఫినెట్గా పదార్థానికి చివరి ఏం రావాలంటే హైడ్రాక్సైడ్ రావాలి. ఆక్సైడ్ అని వస్తే మాత్రం కాదు. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, రసాయన సూచికలు. సో కెమికల్ ఇండికేటర్స్ అండి, రసాయన సూచికలు. ఇక్కడ రసాయన సూచికల్లో మెయిన్గా మనకు 2 రసాయన సూచికలు ఉంటాయి. డెఫినెట్గా వాటిని గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ మిథైల్ ఆరెంజ్, రెండోది వచ్చేసి ఫినాఫ్థలిన్. ఈ 2 ద్రావణాలు ఏవైతే ఉన్నాయో ఒక పదార్థం, ఒక ద్రావణం ఆమ్లమ క్షారం అని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ ఇండికేటర్స్ 2, ఒకటి వచ్చేసి మిథైల్ ఆరెంజ్, అదేవిధంగా రెండోది వచ్చేసి ఫినాఫ్థలిన్. ఇవి 2 దేనికి ఉపయోగపడతాయి? ఒక ద్రావణం క్షారం స్వభావాన్ని కలిగి ఉందా, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా తెలుసుకోవడానికి ఇవి 2 ఉపయోగపడుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. వాటి గురించి ఒక్కసారి చూసినప్పుడు ఒక పాయింట్ అయితే చూద్దాం ఇక్కడ మనకి. రైట్. సాధారణంగా గారడీ చేసే వాళ్ళు నిమ్మకాయని కోసినప్పుడు ఎరుపు రంగులో రక్తం వస్తూ ఉంటుంది కదా. కారణం ఏంటంటే కత్తికి ఏం కెమికల్స్ పూస్తారనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వు పూసిన కత్తి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కత్తితో నిమ్మకాయ కోసినప్పుడు ఎరుపు రంగులో రక్తం మాదిరిగా వస్తుంది. మరి కత్తికి ఏ కెమికల్ పూస్తాడని అడుగుతాడు ఒక్కోసారి. మిథైల్ ఆరెంజ్ లేదంటే మందార పువ్వు యొక్క రసం. దట్స్ ఇట్. అవి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫలితంగా ఎర్రగా మారుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నాడు మనకు మిథైల్ ఆరెంజ్, అదే ఫినాఫ్థలిన్ ఇండికేటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఒకసారి గమనించండి. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి, క్షారాలు వచ్చేసి పసుపు రంగులోకి మారుతాయి. ఇది ఒక పాయింట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంది. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుతాయి. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు వచ్చేసి ఎరుపు రంగులోకి మారుతాయి, అదేవిధంగా క్షారాలు వచ్చేసి పసుపు రంగులోకి మారుతాయి. ఇది ఒక ఇండికేటర్ కదా మిథైల్ ఆరెంజ్. రెండవది ఏంటంటే ఫినాఫ్థలిన్ అండి. ఫినాఫ్థలిన్ అనేటువంటి ఇండికేటర్ చూసినట్లయితే ఆమ్లాలతో ఎలాంటి రంగునివ్వదు, క్షారాలతో మాత్రం ఏంటంటే పింక్ కలర్ని ఇస్తూ ఉంటుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగేందుకు ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. ఓకేనా. ఏంటి ఇక్కడ మిథైల్ ఆరెంజ్ ఒకటి, ఫినాఫ్థలిన్ 2 గుర్తుపెట్టుకోండి. మిథైల్ ఆరెంజ్ ఏమో ఆమ్లాలతో వచ్చేసి ఎరుపు రంగు ఇస్తూ ఉంటుంది, అదే క్షారాలతో పసుపు రంగు ఇస్తూ ఉంటుంది. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వచ్చేసి ఆమ్లాలతో రంగు లేకుండా ఉంటుంది, క్షారాలతో మాత్రం గులాబీ రంగులో ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. రాగితో తయారైన ఇత్తడి మరియు రాగితో తయారైన పాత్రలకు లోపలి వైపు తగర పూత పూస్తారు. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రాగి లేదంటే ఇత్తడితో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటే వాటికి లోపలి వైపు తగర పూత పూస్తారు. ఎందుకు అంటే ఆ రాగి పాత్రలు ఏమైనా ఆహార పదార్థాన్ని నిల్వ చేసామనుకుందాం. ఆహార పదార్థంలో ఉండే ఆమ్లం ఏం చేస్తుందంటే రాగితో రియాక్ట్ అవుతుంది. రాగితో రియాక్ట్ అయ్యి ఏంటంటే ఆకుపచ్చని హానికరమైనటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆ రాగి అనేది ఆమ్లంతో, అంటే ఆహార పదార్థంలో ఉండే ఆమ్లంతో రియాక్ట్ కాకుండా తగరపు పూత పూస్తాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా రాగి పాత్రను నిల్వ ఉంచిన ఆహార పదార్థంలో ఉండే ఆమ్లాలతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలను ఏర్పరుస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలు నివారించడానికి పాత్ర లోపలి భాగంలో తగరపు పూత పూస్తారు. జస్ట్ ఎందుకు పూస్తారన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పెద్దగా పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి కనపడుతూ ఉంటుంది మనకి.
రైట్, మన వాతావరణంలో చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రిక్ ఆక్సైడ్లు ఉంటాయండి. సో నైట్రిక్ ఆక్సైడ్లు ఉంటాయి, గమనించండి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఇవేంటి అని చూసినట్లయితే సాధారణంగా వాతావరణంలో తేమ అంటే ఏంటి, నీరే కదా, నీటి ఆవిరి. సో వాటితోటి రసాయన చర్య జరిపేసి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసేమో మనకి కార్బోనిక్ యాసిడ్గా మారుతూ ఉంటుంది, కార్బానిక్ ఆమ్లం లేదంటే కార్బోనిక్ యాసిడ్ అంటాం. నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసి ఏంటంటే నత్రిక్ ఆమ్లంగా మారుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువును గుర్తించండి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, పైవన్నీ ఆన్సర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటిలోని నీటి ఆవిరి లేదంటే నీటి ఆవిరితో చర్య జరిగి ఈ రకమైన ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది, కార్బోనిక్ ఆమ్లం. సల్ఫర్ డైఆక్సైడ్ వాతావరణంలో నీటి ఆవిరితో చర్య జరిగి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. నైట్రిక్ యాసిడ్ వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరితో చర్య జరిగి ఏ రకమైనటువంటి ఆమ్లాన్ని తయారు చేస్తుంది, నత్రిక ఆమ్లంగా మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ వర్షం మాదిరిగా భూమిని చేరుతుంటాయి. భూమిని చేరినప్పుడు దీన్ని ఆమ్ల వర్షంగా చెప్తుంటాం. ఆమ్ల వర్షం వల్ల డ్యామేజ్ అయినటువంటి కట్టడం ఏంటి అంటే మేజర్గా తాజ్మహల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెన్రీ క్యావెండిష్ అండి, ఇటాలియన్ సైంటిస్ట్. ఇతడు హైడ్రోజన్ వాయువుని కనుగొన్నాడు. సో దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ వాయువుని కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ క్యావెండిష్, లేదంటే హెన్రీ క్యావెండిష్ ఈ వాయువుని కనుగొన్నాడు, హైడ్రోజన్ వాయువు. సో సాధారణంగా మనకు కొన్ని బెలూన్లు ఇలా పట్టుకుంటే గాల్లో ఎగిరిపోతుంటాయి కదా. సో ఆ ఎగిరేటువంటి బెలూన్లో నింపేటువంటి వాయువు ఏంటంటే హైడ్రోజన్ వాయువు. దట్స్ ఇట్, ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ వాయువుని కనిపెట్టిన శాస్త్రవేత్త వచ్చి హెన్రీ క్యావెండిష్. అదేవిధంగా గాల్లో ఎగిరేటువంటి బెలూన్లో నింపేటువంటి వాయువు ఏంటంటే హైడ్రోజన్. రైట్, ఇంకొక విషయం ఇక్కడ ఒక చిన్న చర్య ఉంటుందండి, నిమ్మరసం చలవరాతి ముక్కలండి. సో మనకి మార్బుల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసేసి దాంట్లో నిమ్మరసం వేసామనుకోండి. సో దాంట్లో ఒక వాయువు వస్తూ ఉంటుంది. ఆ వాయువు ఏంటి అని చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నిమ్మరసం చలవరాతి ముక్కలతో చర్య జరిగినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏంటి అంటాడు, కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఏ రకంగా గుర్తుపడతామంటే ఇది సున్నపు నీటిని ఏం చేస్తుందంటే పాల వలె తెల్లగా మారుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇక్కడ ఏం లేదు, నిమ్మరసం చలవరాతి ముక్కలతో చర్య చేసి విడుదల చేసేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మండుచున్న పుల్లను ఆర్పేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిలోకి పంపినప్పుడు ఆ సున్నపు నీరు కాస్త పాల వలె తెల్లగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చేటువంటి వాయువుని ఏంటో గుర్తించండి అంటాడు. ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిని ఏ రకంగా మారుస్తుంది, పాల వలె మారుస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మండుతున్న పుల్ల ఆరిపోతుంది కాబట్టి, ఓకేనా. రైట్, సో ఇది చిన్న ఎక్స్పెరిమెంట్ అండి, ఏం లేదు. అండ్ సున్నపు నీటిని పాలవలు తెల్లగా మార్చే వాయువు వచ్చి కార్బన్ డైఆక్సైడ్. డైరెక్ట్ చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది, టెట్లో కావచ్చు, ఎస్జిటీలో కూడా చాలాసార్లు అడిగాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూసినట్లయితే మరొక చిన్న టెస్ట్ ఉందని మనకి ఇక్కడ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ఏదైతే ఉంటుందో, సో దాన్ని ఒకసారి తీసుకొని దానికి ఏం చేస్తారంటే ఫినాఫ్థలిన్ ఇండికేటర్, ఆమ్లాన్ని జాగ్రత్తగా చూస్తే 2 చుక్కల ఫినాఫ్థలిన్ కలుపుతారు. అంటే ఇంతకుముందు చూసాం కదా, ఫినాఫ్థలిన్ సూచిక ఆమ్లాలతో ఎలాంటి రంగుని ఇవ్వదు, క్షారాలతో ఏం చేస్తుంది, పింక్ కలర్లోకి ఇస్తుంది కదా. ఇక్కడ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటున్నాడు. ఆమ్లానికి ఫినాఫ్థలిన్ కలిపినప్పుడు వచ్చే కలర్ ఏంటి అంటాడు డైరెక్ట్. ఏంటి, నో కలర్, ఎలాంటి కలర్ని ఇవ్వదు, ఓకేనా. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసి వదిలిపెట్టాడు, నో కలర్ అండి. అండ్ తర్వాత ఏంటంటే వంట సోడా ద్రావణం అంటే ఏంటి, క్షారం అండి. ఆ క్షార ద్రావణాన్ని ఒక్కొక్క చుక్క డ్రాపర్ తోటి వేసేసామనుకోండి. వేసేసినప్పుడు ఎప్పుడైతే ఈ క్షార ద్రావణం ఎక్కువైతుందో, ఆ HCl తక్కువ అవుతుందో, అప్పుడు నెమ్మదిగా దాంట్లో ఏముందో ఆల్రెడీ ఇండికేటర్ ఉంది, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఉంది. ఇప్పుడు క్షార ద్రావణంతో చర్య ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ఆ ద్రావం క్రమంగా పింక్ కలర్లోకి మారుతుంది. అందుకే ముందు చెప్పాను, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఆమ్లాలతోటి ఎలాంటి రంగునివ్వదు, క్షారాలతో అయితే మాత్రం పింక్ కలర్లోకి చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆమ్లం ఉంది, దాంట్లో ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వేసాం, ఏ కలర్ ఉంటుంది, ఏ కలర్ ఉంటుంది, ఆమ్లం ఉంది కాబట్టి. సో తర్వాత ఏం చేసాం, ఇక్కడ వంట సోడా ద్రావణాన్ని అంటే క్షారాన్ని ఒక్కొక్క చుక్క కలుపుకుంటూ వెళ్ళాం. సో వెళ్ళినప్పుడు ఒక స్టేజ్లో అదేమవుతుందంటే పింక్ కలర్లోకి చేంజ్, అంటే ద్రావణానికి మొత్తం క్షార స్వభావం కలిగిన ద్రావణంగా మారిపోయింది అనమాట. దట్స్ ఇట్. ద్రావణం పింక్ రంగులోకి మారడం చుక్కలు వేయండి. సో అది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకునే పాయింట్. ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో చర్య ఏరినప్పుడు ఎలాంటి రంగునివ్వదు, అది క్షార ద్రావణాలతో మాత్రం చర్య ఏరినప్పుడు పింక్ కలర్లోకి చేంజ్ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రంగు కోల్పోయిన ద్రావణానికి ఏ స్వభావం ఉంటుంది, రంగు కోల్పోతే ఏముంటుందని ఆమ్ల స్వభావం ఉంటుంది. అది పింక్ కలర్లోకి ఉందనుకోండి, ఏంటి, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. దట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ ఆమ్లం క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు జరిగేటువంటి చర్య. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆమ్లం క్షారం, ఆమ్ల ద్రావణం క్షార ద్రావణాన్ని నిర్దిష్ట నిష్పత్తిలో కలిపినప్పుడు జరిగే చర్యని ఏమంటామంటే తటస్థీకరణం అంటాం. తటస్థీకరణ చర్య వల్ల నీరు సాధారణంగా లవణాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఒకవేళ దీంట్లో ఆమ్లం యొక్క పవర్ ఎక్కువ ఉందనుకోండి, ఆమ్ల లవణాలు ఏర్పడతాయి. క్షారం పవర్ ఎక్కువ ఉంటే క్షార లవణాలు ఏర్పడతాయి. సో ఆమ్లం క్షారం రెండూ కూడా ఒకే రకమైనటువంటి పవర్ని కలిగి ఉంటే మాత్రం
తటస్థ లవణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎరువులు చూసినట్లయితే పంట పొలాన్ని ఆమ్ల స్వభావంలోనికి మారుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా రసాయనిక ఎరువులు వాడినప్పుడు నేలలోనికి ఆ నేల మొత్తం కూడా ఆమ్ల స్వభావంలోనికి మారుతూ ఉంటుంది. ఈ ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే ఆ నేలకు కాల్షియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. ఇక్కడ ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక రైతు తన యొక్క పొలంలో అధికంగా ఎరువులు వాడడం వల్ల ఆమ్ల స్వభావానికి మారింది. దీనిని తగ్గించడానికి ఆ రైతుకు ఏమి చల్లమని నువ్వు అడ్వైజ్ ఇస్తావంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నమని సున్నాన్ని కలుపుతాం అనమాట. సున్నం వేసేసిన ఆటోమేటిక్గా అది న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ లవణాలు అంటే ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆమ్లాలు క్షారాలు వాటి మధ్య చర్య ఏరినప్పుడు మనకి ఏంటంటే సాధారణంగా లవణాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, వంట సోడా అండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లమే యాసిడ్, వంట సోడా అనేవి ఏంటి, మనకు వంట సోడా యొక్క రసాయనిక నామం ఏంటి అని అడిగాడు ఒకసారి. సోడియం బైకార్బోనేట్. బట్టలు ఉతికే సోడా పేరు ఏందాడు, సోడియం కార్బోనేట్. దట్స్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ వంట సోడా సోడియం బైకార్బోనేట్ కలిపినప్పుడు సాధారణ ఉప్పు అనేది తయారవుతూ ఉంటుంది. అంటే మనం వేసుకుంటాం కదా వంటలో వేసుకున్న ఉప్పు, ఏ రెండు రసాయనాలు కలిపినప్పుడు సాధారణ ఉప్పు తయారవుతుంది. ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అదేవిధంగా వంట సోడా కలిపినప్పుడు మనకి ఏంటంటే సాధారణ ఉప్పు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. అండ్ ఇక్కడ చక్కెర స్టార్చులు అనేవి లవణాలు కాదన్నట్టు ఒక పాయింట్ ఇచ్చాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లవణ పదార్థం, సో ఇక్కడ చూసినట్లయితే కాపర్ సల్ఫేట్ అనేది మనకి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, సాధారణ ఉప్పు న్యూట్రల్గా ఉంటుంది. సోడియం కార్బోనేట్ వచ్చేసి బేసిక్ సాల్ట్ అండి. అంటే క్షార లవణంగా చెప్తుంటాం, కంపల్సరీ గుర్తుపెట్టు. కాపర్ సల్ఫేట్ ఏమంటాం, యాసిడ్ సాల్ట్. సోడియం కార్బోనేట్ వచ్చేసి బేసిక్ సాల్ట్ అండి. అంటే క్షార లవణం, ఆమ్ల లవణంగా చెప్తుంటాం. అంటే ఏ లవణాలు అయితే నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు అండి. సేమ్ ఆమ్లం మాదిరిగానే ఇది కూడా. ఆమ్లాలు కూడా అంతే కదా, నీలి లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మార్చేస్తుంటాయి. క్షారాలు అయితే మాత్రం ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్గా మార్చేస్తుంటాయి. ఇక్కడ కూడా ఆమ్ల లవణాలు కూడా అదే పనిచేస్తాయి. నీలి లిట్మస్ని ఎరుపు రంగులోకి మార్చేస్తుంటే ఆమ్ల లవణాలు. అదే క్షార లవణాలు అయితే ఏం చేస్తాయండి, ఎరుపు లిట్మస్ నీలి లిట్మస్గా మార్చేస్తుంటే అవి క్షార లవణాలు. ఎలాంటి మార్పు కలిగించలేదనుకోండి, వాటిని ఏమంటామంటే తటస్థ లవణాలుగా చెప్తూ ఉంటాం. దట్స్ ఇట్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్, కీలక పదాలు ఏం లేవు దీంట్లో మనం చూసుకోదగ్గ. అండ్ ఇక్కడ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్ అనేది. చాలాసార్లు గతంలో అనేక సందర్భాల్లో ఈవెన్ జనరల్ సైన్స్లో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టేబుల్ నుండి గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడిగారండి. ఇక్కడ ఆమ్లాల యొక్క ఉపయోగాలు ఎక్కడ ఉపయోగిస్తాం, క్షారాల యొక్క ఉపయోగాలు, అదేవిధంగా లవణాల యొక్క ఉపయోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పచ్చల తయారులో ఎస్టిక్ ఆమ్లం ఉపయోగిస్తాం, పులిహోర తయారులో సిట్రిక్ ఆమ్లం ఇస్తాం. సిట్రిక్ ఆమ్లం అంటే పులిహోర దేంతో చేస్తామండి, నిమ్మకాయతో చేస్తుంటాం కదా. సో నిమ్మకాయతో తయారు చేసినటువంటి పులిహోరలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. శీతల పానీయాల్లో అయితే మనం తాగేటువంటి కూల్ డ్రింక్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. సీరామరకలను తొలగించడానికి ఆక్సాలిక్ యాసిడ్ ఉపయోగిస్తాం. ఎరువుల తయారీలో బ్యాటరీలో ఉపయోగించేది సల్ఫ్యూరిక్ యాసిడ్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మందులు రంగుల తయారీలో వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తుంటాం. అండ్ పేలుడు పదార్థ తయారీలో వచ్చేసి నత్రిక్ ఆమ్లం. డెఫినెట్గా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ టేబుల్ నుండి క్వశ్చన్ అడిగింది. ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఎస్జిటి కావచ్చు, టెట్ పేపర్ 1 పేపర్ 2 ఈ టేబుల్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. అండ్ క్షారాలు చూసినట్టయితే గ్రీస్ మరకలు తొలగించడానికి అమోనియా హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తున్నాం. అండ్ సబ్బుల తయారీలో మాత్రం పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. ఇంతకుముందు ఆల్రెడీ పాయింట్ వచ్చింది. సబ్బుల తయారీలో ఉపయోగించేటువంటి క్షారాలు ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. అండ్ బ్లీచింగ్ పౌడర్ తయారీలో వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్ తడిసున్నాం. అండ్ అగ్నిమాపక పదార్థాల తయారీలో వచ్చేసి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉపయోగిస్తుంటాం. అండ్ లవణాలు చూసినట్టయితే ఆహార నిల్వ కోసం అయితే సాధారణ ఉప్పు, బట్టలు ఉతకడానికి అయితే బట్టల సోడా, సోడియం కార్బోనేట్ అంటాం. కేక్ల తయారీకి వచ్చేసి వంట సోడా, సోడియం బైకార్బోనేట్ అంటాం. ఖచ్చితంగా ఈ టేబుల్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. పట్టు ఉన్ని. ఇక్కడ పట్టు ఉన్ని చూసినట్లయితే ఇవన్నీ కామన్ పాయింట్స్, పెద్ద ఏం లేదు. రైట్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా పాలమాకుల్లో వచ్చేసి మనకి పట్టు పురుగుల విత్తనాభివృద్ధి కేంద్రం ఉందండి. ఇక పట్టు పురుగుల విత్తనాభివృద్ధి కేంద్రం రంగారెడ్డి జిల్లా పాలమాకుల్లో ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ చూడండి పట్టుగుడ్లని విత్తనాలు అంటామండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టి పట్టుగుడ్లని విత్తనాలు అంటాం. అండ్ పట్టు పురుగులను వచ్చేసి పట్టు చిలకలు అంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, బాంబిక్స్ మరి. పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటాడు, బాంబిక్స్ మరి. సరిపోతుంది, అది గుర్తుపెట్టుకుంటే. అండ్ ఒక ఆడ పట్టు పురుగు వచ్చేసి ఒకసారి 500 గుడ్లు పెట్టేసి చనిపోతుంది. అంటే ఒక్కసారి ఎన్ని గుడ్లు పెడుతున్నాడు అడుగుతుంటాడు, 500 గుడ్లు అండి. అండ్ దీని యొక్క ఆహారం వచ్చేసి మల్బరీ ఆకులు. ఇక్కడ పట్టు పురుగు యొక్క ఆహారం వచ్చేసి అంటే మల్బరీ ఆకులు. అండ్ మల్బరీ ఆకులు తినుకుంటూ దానిపైన గుడ్లు పెట్టేసి చచ్చిపోతూ ఉంటుంది. ఒకసారి
పెట్టినప్పుడు మాత్రం 500 పెట్టేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, పట్టు చిలకలు కూడా అమ్ముతుంటారు. పట్టు చిలకలు లేదంటే పట్టు గుడ్లను అమ్మేటువంటి కేంద్రాలను ఏమంటామంటే గ్రైనేజెస్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అది. పట్టు పురుగులను పట్టు చిలకలను అమ్మేటువంటి కేంద్రాలను ఏమంటాం గ్రైనేజెస్ అంటాం. అండ్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో హర్సిలీ హిల్స్లో మనకి ఏంటంటే పెద్ద పట్టు విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది. అది ఇంపార్టెంట్. ఇక్కడ పట్టు విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడుంది అంటాడు. ఏంటంటే చిత్తూరు జిల్లాలోని హర్సిలీ హిల్స్లో ఉన్నది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ సెరికల్చర్, పట్టు పరిశ్రమ అంటే ఏంటంటే సెరికల్చర్ అండి. పట్టు పరిశ్రమ ఏమని అంటాం సెరికల్చర్. సెరికల్చర్ అంటే పట్టు గుడ్ల నుండి పట్టు వస్త్రాల దాకా, అంటే పట్టుపురు గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పట్టు వస్త్రాలు అల్లేదాకా ఉండేటువంటి మొత్తం పరిశ్రమని ఏమంటామంటే సెరికల్చర్ లేదంటే పట్టు పరిశ్రమ అంటాం. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ పాయింట్ వచ్చింది, హర్సిలీ హిల్స్, చిత్తూరులో ఉండే హర్సిలీ హిల్స్లో విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నదండి. పట్టు విత్తనాభివృద్ధి సంస్థ ఇక్కడ కలదు. ఈ జిల్లా అంటే చిత్తూరు పెట్టండి ప్లేస్ అన్నప్పుడు మాత్రం హర్సిలీ హిల్స్ పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా పట్టు పురుగులు పెంచే క్రమంలో వాటిని వెదురుతో చేసినటువంటి బుట్టలు ఉంటాయి, చిన్న బుట్టలు పల్లెలు ఉంటాయండి. వీటిని ఏమంటామంటే చంద్రికలు అంటాం, గుర్తుపెట్టుకోండి. పట్టు పురుగులు పెంచే క్రమంలో చిన్న బుట్టలు తీసుకొని దాంట్లో మొత్తం కూడా మల్బరీ ఆకులు వేసేసి దాంట్లో అక్కడ వాటిని వదిలిపెట్టేస్తూ ఉంటారు పట్టు పురుగుల్ని. సో వీటిని ఏమంటామంటే చంద్రికలు అంటామండి. సో 35 రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం ఆపేసి ఇక్కడ ఆ మల్బరీ ఆకులు తింటూ అది ఏం చేస్తుందంటే ఇక తన చుట్టూ కూడా పెద్ద గూడు అల్లుకుంటూ ఉంది, పట్టు దారంతో గూడు అల్లుకుంటూ ఉంటుందండి. సో దీన్ని ఏమంటామంటే సాధారణంగా మనం ప్యూపా అంటామండి. ప్యూపా లేదంటే కకూన్ అంటూ ఉంటాం, ఓకేనా. పట్టు పురుగు తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఇలా గూడు అల్లుకున్న తర్వాత దీన్ని ఏమంటామంటే పట్టుకాయ లేదంటే కకూన్గా చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ అది సరిపోతుంది అక్కడ వరకు ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ డింబకాలు, దీంట్లో లోపల డింబకం ఉంటుంది కదా. ఇప్పుడు పట్టుకాయ ఉంటుంది, ఇలా ఏంటంటే మనకు చుట్టూ కూడా దారం అల్లుకొని డింబకం అనేది పట్టుకాయ లేదంటే కకూన్గా మారుతుంది. లోపల మాత్రం ఏముంటుందంటే డింబకం ఉంటుంది. సో మనకి ఏంటంటే దీన్ని లోపల దాన్ని చంపేయాలి, లేదంటే ఇది పట్టు పురుగుగా మారింది అనుకోండి, దీన్ని పొక్క పెట్టేసినప్పుడు ఇక్కడ దారాలు ఏమైతాయి తెగిపోతాయి. సో కాబట్టి లోపల ఉండేటువంటి పట్టు డింబకాల్ని చంపేయాలి. ఇలా పట్టు డింబకాల్ని చంపేయడాన్ని ఏమంటామంటే సింపుల్గా స్టిఫ్లింగ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టిఫ్లింగ్ అంటే ఏంటంటే పట్టు డింబకాల్ని పట్టుకాయలో లేదంటే ఆ ప్యూపాలో ఉండేటువంటి డింబకాన్ని చంపడాన్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్ అంటాం. సో సింపుల్గా స్టిఫ్లింగ్ అంటే ఏం చేస్తారంటే ఈ పట్టుకాయని చెప్పుకున్నాక పట్టుకాయలు ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో 10 నుండి 15 నిమిషాలు, ఇక్కడ టైం కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా, ఈ పట్టుకాయల్ని 10 నుండి 15 నిమిషాల పాటు నీళ్ళలో వేసి లోపల ఉన్న డింబకాలను చంపడాన్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్. గతంలో క్వశ్చన్ అడిగాడు. రైట్, నెక్స్ట్ స్టిఫ్లింగ్ చేసినట్లయితే ఎక్కువ కాలం పాటు నిల్వ చేయొచ్చు. అండ్ రీలింగ్ కేంద్రాల్లో ఇక్కడ స్టిఫ్లింగ్ అనేటువంటి ప్రక్రియ ఎక్కడ చేస్తారంటే రీలింగ్ కేంద్రాల్లో చేస్తారు, గుర్తుపెట్టి. ఇదే అండి స్టిఫ్లింగ్ అంటే. ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో నీళ్ళు పోసేసి బాగా వేడి చేసి దాంట్లో అవన్నీ వేస్తే లోపల డింబకాలు చచ్చిపోతుంటాయి. 10 నుండి 15 నిమిషాల పాటు వేడి చేస్తారు. సాధారణంగా ఇది ఏంటంటే రీలింగ్ యూనిట్లో చేస్తూ ఉంటారు, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మల్బరీతో పాటుగా టస్సార్ పట్టు, దీన్ని దేశాలి పట్టు అంటామండి. సో క్రింది వాటిలో దేశాలి పట్టును గుర్తించండి అంటే టస్సార్ పట్టును గుర్తించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టస్సార్ పట్టు ఏదైతే ఉందో ఇది గిరిజనులు డెవలప్ చేస్తారండి. గిరిజనులు ఈ పట్టును ఉత్పత్తి చేస్తారు. గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి పట్టును ఏమంటారు దేశాలి పట్టు అంటాం. దానికి మరో పేరు అంటే టస్సార్ పట్టు. ఈ టస్సార్ పట్టును ఉత్పత్తి చేసేటువంటి పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో టర్మినేలియా అదేవిధంగా ఓక్ చెట్ల పైన పెరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఉండేటువంటి గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి పట్టు టస్సార్ పట్టు, దీన్ని దేశాలి పట్టు అంటారు. ఇవి ఏవైతే టస్సార్ పట్టును ఉత్పత్తి చేసేటువంటి పట్టు పురుగులు లేదా పట్టు డింబకాలు ఉంటాయో టర్మినేలియా అదేవిధంగా ఓక్ వృక్షాల పైన పెరుగుతూ ఉంటాయి. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది రీలింగ్ యూనిట్ అండి. రీలింగ్ చేస్తూ ఉన్నారు, దీన్ని మొత్తం కూడా చుట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే పట్టు దారాలు ఏవైతే ఉన్నాయో సో ఈ దారాల్లో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి, కంపల్సరీ గుర్తుపెట్టాలి. పట్టు దారాల్లో ప్రోటీన్లు అంటాడు సిరిసిన్, ఫైబ్రోయిన్. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. పట్టు దారాల్లో ఉండేటువంటి ప్రోటీన్లు ఏంటి సిరిసిన్, ఫైబ్రోయిన్. ఒకటేమో గట్టిదనం, ఒకటేమో మెరుపు కోసం ఉపయోగపడిన 2 ప్రోటీన్లు దాంట్లో ఉంటుంది. అదేవిధంగా పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటామంటే రీలింగ్ అంటామండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ పట్టుకాయ లేదంటే కకూన్ అని చెప్పి దీని నుంచి దారాన్ని ఇలా తీస్తుంటారు, తీసేసి చుడుతూ ఉంటారు, దీన్ని ఏమంటామంటే రీలింగ్ అంటారు. దీనికోసం రీలర్, ట్విస్టర్ అంటే పట్టు దారాన్ని తీయడానికి ఉపయోగించిన పరికరాలు ఏంటి అంటారు రీలర్ మరియు ట్విస్టర్ అండి. అంటే ఇది ఇక్కడ పట్టుకాయ నుండి దారాన్ని తీయడం రీలింగ్ అంటాం. అండ్ రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. దట్స్ ఇట్, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పట్టు నూలుతో వస్త్రాలను తయారు చేస్తుంటారు. ఇక్కడ పట్టు వస్త్రాలను తయారు చేసేటువంటి ప్లేస్లు ఇక్కడ నందికోట్కూర్, హైదరాబాద్, కరీంనగర్. అదేవిధంగా రీలింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయంటాడు, రీలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటాడు నందికోట్కూరు, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్. ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు.
రైట్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర తెలంగాణలో ఉన్నట్టు పోచంపల్లి ఏందో తెలంగాణకు పట్టణం అంటాం, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణకు పట్టణంగా పరిగణించబడేటువంటి ప్లేస్ ఏంటంటే పోచంపల్లి గుర్తుపెట్టుకోండి. అండ్ పోచంపల్లి పట్టును ఏమంటామంటే జమదాని పట్టు అని అంటాం. తెలంగాణలో వచ్చేసి పోచంపల్లి పట్టని చాలా ప్రసిద్ధిగాంచింది. పోచంపల్లి పట్టుని టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో అదేవిధంగా మధ్యలో బూటాలతో ఉంటాయి. ఇది శారీ అనుకున్నట్లయితే వెడల్పు అంచు ఉంటుంది, మధ్యలో బూటాలు అనేవి కనపడుతూ ఉంటాయి. రైట్, ఇది అంచు అనుకున్నట్లయితే సో ఇక్కడ మధ్యలో ఏంటంటే బూటాలు కనపడుతుంటాయి. ఇది ఫేమస్ ఏంటంటే ధర్మవరం పట్టు శారీ అని ఈజీగా గుర్తుపట్టొచ్చండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు పట్టణం వచ్చేసి పోచంపల్లి యొక్క పట్టును ఏమంటామని చూసినట్లయితే టై అండ్ డై పట్టు లేదా జమదాని పట్టు అంటాం. ధర్మవరం చీరలు వచ్చేసి వెడల్పు అయినటువంటి అంచుతోటి మధ్యలో బూటాలతో ఉంటాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రైట్, అదేవిధంగా పట్టుతో సాటిన్ క్రేప్ వంటి వస్త్రాలను కూడా తయారు చేస్తారు. ఇక్కడ పట్టుతో తయారు చేసేటువంటి ఇతరత్ర వస్త్రాలను గుర్తించండి, సాటిన్ మరియు క్రేప్ అండి. సో అవి రెండు కూడా పట్టుతోటి తయారు చేస్తుంటారు, కాబట్టి లో క్వాలిటీ పట్టుతోటి అవి తయారు చేస్తూ ఉంటారు. అండ్ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చూసినట్టయితే ఒక కకూన్ నుండి 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక కకూన్ నుండి 1000 నుండి 3000 అడుగుల పొడవైనటువంటి పట్టు లభిస్తూ ఉంటుంది. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి అంటే హాఫ్ కేజీ పట్టు తీయడానికి సాధారణంగా 2 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ ఫిగర్ ఏదైతే ఉందో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హాఫ్ కేజీ పట్టు తయారు చేయాలంటే 2000 నుంచి 3000 పట్టుకాయలు సో లేదంటే కకూన్లు అయినా అవసరం అవుతుంటాయి. అండ్ పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు సాధారణంగా చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏ పరిశ్రమలో పనిచేసేవారు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారంటారు. ఏంటండి? పట్టు పరిశ్రమ, లేదంటే పట్టు పరిశ్రమలో పనిచేసేవారు క్రింది వాటిలో ఏ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు? చర్మ మరియు శ్వాస వ్యాధులు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్ని గురించి అండి. జంతువుల యొక్క వెంట్రుకల్ని సాధారణంగా మనం ఏమంటాం? ఉన్ని, లేదంటే ఫ్లీస్ అంటాం, లేదంటే ఫర్ అంటాం. ఈ మూడు ఏదన్నా ఒకటండి. జంతువుల యొక్క వెంట్రుకలు ఏమంటామంటే ఉన్ని అంటాం, ఫ్లీస్ అంటాం, లేదంటే ఫర్ అని కూడా అంటాం. ఉన్ని వెంట్రుకలు వచ్చేసి ప్రోటీన్ మరియు కెరాటిన్ని కలిగి ఉంటాయి. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన మెరినో, అదేవిధంగా అంగోరా జాతి గురించి మెరినో మరియు అంగోరా జాతి గొర్రెల నుంచి మనకు నాణ్యమైనటువంటి ఉన్ని అనేది లభిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉన్ని వెంట్రుకల్లో ఏమేమి ఉంటుంది? ప్రోటీన్ ఉంటుంది, కెరాటిన్ ఉంటుందండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెరినో జాతి ఏదైతే గొర్రె ఉంటుందో దాని నుంచి మనకు నాణ్యమైనటువంటి ఉన్ని అనేది లభిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెరినో జాతి గొర్రె, ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్. ఒక మెరినో జాతి గొర్రె సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంటుంది, అది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అంగోరా గొర్రె ఏదైతుందో అది కూడా ఏంటంటే నాణ్యమైన పట్టు, మెత్తగా ఉంటుంది. అంగోరా, మెరీనా ఈ 2 గొర్రెల నుంచి వచ్చేటువంటి పట్టు చాలా నాణ్యమైందని గుర్తుపెట్టుకోండి. రైట్, అక్కడ పాయింట్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి ఏముంది అని చూసినట్లయితే రైట్, ఉన్ని మనకి మామూలుగా గొర్రెకు బాగా ఉన్ని పెరిగిన తర్వాత కత్తిరిస్తూ ఉంటారు. ఇలా కత్తిరించడాన్ని ఏమనంటే షీరింగ్ అంటామండి. అంటే గొర్రెల నుండి ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటాం. సో ఇలా కత్తిరించేటప్పుడు ఏంటంటే ఆ కత్తెరలో రేజర్ కోసుకోకుండా దానికి ఏంటంటే దాని యొక్క బాడీకి గ్రీజ్ని పూస్తూ ఉంటారు. గొర్రెల యొక్క బాడీకి గ్రీజ్ని పూసినప్పుడు ఏంటంటే సాధారణంగా దానికి దెబ్బ తగలకుండా ఉంటుంది. అండ్ అదేవిధంగా తీసిన తర్వాత దీన్ని పారే నీళ్ళలో బాగా కడుగుతారండి. సో ఉన్నిని తీసిన తర్వాత బాగా కడిగేస్తుంటే కడగడాన్ని ఏమంటామంటే స్కోరింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ పదాలు గుర్తుపెట్టుకోవాలి. అది షీరింగ్, నెక్స్ట్ వచ్చి స్కోరింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్టింగ్ చేస్తూ ఉంటారు. సార్టింగ్ అంటే ఏంటి? దాంట్లో బాగా ఉండే ఉన్నంత ఒకవైపు కట్టేస్తారు. చిన్నగా ఉండే ఉన్ని, పొడవుగా ఉండే ఉన్ని, మెత్తగా ఉండేది, గరుగ్గా ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి కదా. సో ఇలా ఏం చేస్తారంటే సపరేట్ కట్టలు కట్టేస్తుంటారు. దీన్ని ఏమంటామంటే వూల్ క్లాసింగ్ అంటారు. వూల్ క్లాసింగ్ లేదంటే సార్టింగ్ అంటామండి. ఓకేనా? ఉన్నిలో ఉండేటువంటి వెంట్రుకల్ని షీరింగ్, స్కోరింగ్ తర్వాత ఏం చేస్తారంటే వూల్ క్లాసింగ్ లేదంటే సార్టింగ్ చేస్తూ ఉంటారంట. అంటే మంచి వాటిని కూడా ఒక దగ్గర, సరిగ్గా లేనివి ఒక దగ్గర, తెగిపోయినవి ఒక దగ్గర ఇలా కట్టేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటామంటే వూల్ క్లాసింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా చేసేస్తుంటారు. దీన్ని ఏమంటాం? స్పిన్నింగ్ అంటామండి. స్పిన్నింగ్ లేదా వడగడం అనేటువంటి 6th క్లాస్లో వస్తుందిగా, స్పిన్నింగ్ అంటూ ఉంటాం. ఏంటంటే ఉన్ని దారాలు అలా ఉంటే అవి గట్టిగా ఉండవండి, చాలా ఇట్లా పురి తిప్పాలి. వాటిని పురి తిప్పుకుంటూ ఒక తాండ్లాగా తయారు చేస్తే దాన్ని ఏమంటామంటే స్పిన్నింగ్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నిని ఏంటంటే ముడులు వేస్తూ వస్త్రాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇలా వస్త్రాన్ని తయారు చేయడాన్ని ఏమంటారు? అల్లడం లేదంటే నెట్టింగ్ అంటారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నెట్టింగ్ అంటే అల్లడం అండి.
అండ్ దీనిలో మధ్యలో భాగంగా ఏంటంటే దానికి రకరకాల కలర్ని కూడా అద్దేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్ని దారాలు ఏంటంటే ఇలా నిలువు దారాలు అదేవిధంగా అడ్డు దారాలుగా పేర్చేస్తూ ఉంటారు. సో నిలువు దారాలను ఏమంటామంటే పడుగు అంటాం, నిలువు దారాలని పడుగు అంటాం, అడ్డు దారాలను వచ్చేసి పేక అంటాం, వీటిని పేక అంటాం, వీటిని పడుగు అంటాం. అండ్ ఇంకొకటి ఉంటుందండి హార్నస్ అని ఉంటుంది, పటకాలు ఏదంటే హార్నస్. ఇదేంటంటే ఇలా దారం ఉంటే ఒక దారం పైకి ఒక దారం కిందికి ఇలా తీసేసుకుంటూ వెళ్తుంది. ఇది మగ్గంలో మరొక ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే హార్నస్ లేదంటే పటక. ఇది నిలువు అడ్డు దారాలని ఒకదానిపైన ఒకటి ఇలా ఆల్టర్నేటివ్గా క్రిందికి పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటి పరికరం హార్నస్. దాట్స్ ఇట్. ఓకేనా? నిలువు దారాల పేర్లు గుర్తుపెట్టుకోండి, అడ్డు దారాల పేర్లు గుర్తుపెట్టుకోండి, హార్నస్ ఏం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఒక దారాన్ని ఇట్లా పైకి లేపు దాని కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నెట్టేసి దీనిపై నుంచి ఇట్లా వస్తుంది అనమాట. అంటే మనకి మంచిగా ఆల్టర్నేటివ్గా మొత్తం కూడా ఫామ్ అవుతూ ఉంటుంది, క్లాత్ అనేది ఫామ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఉన్ని దారం తయారు చేశారు అంటే ఉన్ని వస్త్రం తయారు చేసేటువంటి ఫ్లో చార్ట్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలండి. సో ఫస్ట్ షీరింగ్, స్కోరింగ్, తర్వాత సార్టింగ్ అండ్ దెన్ బ్లీచింగ్. బ్లీచింగ్ అంటే ఏంటంటే కలర్ మొత్తం తీసేయడం అండి. అండ్ దాని తర్వాత వచ్చేసి డైయింగ్, మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసేసుకుంటాం. తర్వాత దువ్వడం, కార్డింగ్ అంటుంటాం. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే స్పిన్నింగ్ చేస్తారు, స్పిన్నింగ్ తర్వాత రోలింగ్ చేస్తారు. ఇక్కడ మనకు తప్పిచ్చాడుది ఫ్లో చార్ట్, స్పిన్నింగ్ తర్వాత రోలింగ్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి నిట్టింగ్ ఉంటుంది, తర్వాత ఉన్ని బట్టల్ని నేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్లో చార్ట్ అండి. రైట్, ఇంకా వచ్చేసి ఉన్ని అనగానే మనకేంటి ఈ స్వెటర్స్, షాల్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సాధారణంగా చల్లగా ఉండే ప్రాంతంలో మాత్రమే ఉన్ని బట్టలు వేస్తారనుకుంటా కదా, కానీ ఇక్కడ కొంతమంది ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను వాడుతుంటారు. ఇంపార్టెంట్, ఇక్కడ స్టేట్మెంట్స్లో వేస్తే కన్ఫ్యూజ్ అవుతాం, తప్పు చేస్తాం. ఓకేనా? ఎడారిలో బాగా విపరీతంగా ఉష్ణోగ్రత, వేడి బాగా ఉంటుంది, వాళ్ళు కూడా ఉన్ని బట్టలు ఉపయోగిస్తారంటే ఎస్, వాళ్ళు కూడా ఉన్ని బట్టలు ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే శరీర ఉష్ణోగ్రత బయటికి పోకుండా, బయటి ఉష్ణోగ్రత శరీరంలోకి రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి గుర్తించాల్సింది ఏంటంటే ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ఫస్ట్, చైనా దేశస్తులు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా, చైనా వరుస క్రమంలో అవి టాప్లో ఉన్నాయన్నమాట. ఇది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చలనం కాలం అనేటువంటి యూనిట్ అయితే చూద్దాం. ఈ చలనం కాలంలో కూడా అతి ముఖ్యమైన అంశాలను అయితే గమనించడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్, చలనం కాలంలో ఏమున్నాయో చూద్దామండి. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఒక పాయింట్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుంది. దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దామండి. రైట్, ఇక్కడ ఈ పాప సైకిల్ దొక్కుతూ ఉంటుంది, ఇక్కడ ఒక చెట్టు ఉందండి. సో చెట్టుతో కంపేర్ చేసినప్పుడు ఈ పాప అనేది ఆ చెట్టు నుండి దూరంగా మూవ్ అవుతుంది. అంటే ఒక వస్తువు ఒక సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు, అంటే ఈ వస్తువుతో పోల్చినప్పుడు ఏంటి, సింపుల్గా చలనంలో ఉందని చెప్తాం. అలా కాకుండా ఈ హ్యాండిల్ ఉంది, హ్యాండిల్ పట్టుకొని ఉంది పాప, ఈ హ్యాండిల్తో కంపేర్ చేసినప్పుడు ఆ హ్యాండిల్కి పాపకి మధ్యలో దూరం ఎప్పుడూ కూడా పెరగట్లేదు, ఎంత దూరం ఉందో అంతే దూరం ఉంటుంది తప్ప, ఈ చెట్టు నుండి అయితే మాత్రం క్రమంగా ఈ పాప ఏంటి, ఇక్కడ ఉన్న పాప ఇక్కడ దగ్గరకు వచ్చింది, తర్వాత ఏమైతుంది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కదా. అంటే చెట్టుతో కంపేర్ చేసినప్పుడు పాప చలనంలో ఉందని చెప్తాం. అదే సైకిల్తో కంపేర్ చేసినప్పుడు పాప చలనంలో లేదని చెప్తాం. సైకిల్తో పాటు పాప కూడా వెళ్తుంది, సైకిల్కి పాపకు మధ్యలో ఎలాంటి దూరం పెరగట్లేదు, కాబట్టి సైకిల్తో కంపేర్ చేసినప్పుడు పాప స్థిరంగా ఉందని చెప్తాం. చెట్టుతో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఆ పాప చలనంలో ఉందని చెప్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూసినట్లయితే రైట్, క్రమచలనం, క్రమరహిత చలనం, ఆ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. క్రమచలనం అంటే ఏం లేదండి, ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉందని చెప్తాం. ఉదాహరణకు ఒక కారు స్టార్ట్ అయింది, మొదటి 5 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పోయింది, తర్వాత 5 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పోయింది, తర్వాత 5 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పోయింది, తర్వాత 5 నిమిషాల్లో 10 కిలోమీటర్లు. అంటే సమ కాల వ్యవధుల్లో సమ దూరాలు ప్రయాణిస్తుంది ఒకే 5 నిమిషాలు, అంటే ప్రతి 5 నిమిషంలో 10 కిలోమీటర్లే పోతుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే క్రమచలనం అంటాం. ఓకేనా? క్రమరహిత చలనం అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించకపోతే, ఉదాహరణకు 5 నిమిషాల్లో ఇక్కడ 10 కిలోమీటర్లు, తర్వాత 5 నిమిషాల్లో 30 కిలోమీటర్లు, తర్వాత 5 నిమిషాల్లో 80 కిలోమీటర్లు పోయింది. సో ఇలా అనీవన్గా ట్రావెల్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే క్రమరహిత చలనంగా చెప్తుంటాం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక తోటలో ఎగిరేటువంటి ఒక తూనిగను లేకుంటే బటర్ఫ్లై తీసుకున్నాం అనుకోండి, క్రమరహిత చలనాలను ప్రదర్శిస్తుంది. మన బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించకపోతే అది క్రమరహిత చలనంలో ఉందని చెప్పవచ్చును. దానికి ఉదాహరణ వచ్చేసి అంటే బటర్ఫ్లై ఎగురుతూ ఉంటుంది కదా. రైట్, అండ్ చలనంలో రకాలు చూసినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించండి.
వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనంలో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థానాంతర చలనం, ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం, భ్రమణ చలనం, రొటేటరీ మోషన్ అంటాం, డోలన చలనం వచ్చేసి ఆసిలేటరీ మోషన్ అంటాం. సింపుల్గా ఒకసారి చెప్తాను నేను. స్థానాంతర చలనం అంటే ఏంటి? స్థానాంతర చలనం అంటే ఒక వస్తువు ఏదైనా ప్రయాణించేటువంటి దిశ. ఒక కారు తీసుకుందాం. ఈ కారు ప్రయాణిస్తున్నప్పుడు కారులోని అన్ని అణువులు కూడా, కారులోని ప్రతి ఒక్క పార్ట్, ఎవ్రీ పార్ట్ కూడా ఆ వస్తువు చలించే దిశలోనే కదిలినట్లయితే దాన్ని స్థానాంతర చలనం అంటాం. ఓకేనా? దీంట్లో 2 రకాలు ఉంటాయి. స్థానాంతర చలనం ఏంటి? ఒకటి స్ట్రైట్గా ఉంటుంది, ఒకటేమో వక్రరేఖ మార్గంలో ఉంటుంది. ఇలా స్థానాంతర చలనంలో కూడా మనకి రెక్టిలీనియర్ ఉంటుంది, అదేవిధంగా కర్విలీనియర్ ఉంటుంది. సో అంటే స్ట్రైట్గా పోతుంది, ఇలా కూడా పోతూ ఉంటుంది అనమాట. అంటే అన్నీ కూడా వస్తువు ప్రయాణించే దిశలోనే కదులుతుంటాయి దీంట్లో అన్నీ కూడా. అది స్థానాంతర చలనం. రెండవది భ్రమణ చలనం. అంటే ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు, ఉదాహరణకు పంకా తీసుకుందాం, ఒక ఫ్యాన్ తీసుకుందామండి. ఫ్యాన్ తీసుకున్నప్పుడు ఆ వస్తువు, అంటే ఈ వస్తువులో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువు కూడా ఒక సెంటర్ యాక్సిస్, ఒక స్థిరంగా ఉండేటువంటి సెంటర్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇలా చుట్టూ తిరుగుతుంటాయండి. ఇలా చుట్టూ తిరుగుతుంది. దీన్ని ఏమంటామంటే భ్రమణ చలనము అంటాం. మూడవది వచ్చేసి డోలన చలనం, లేదంటే ఆసిలేటరీ మోషన్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక స్థిరమైన బిందువును ఆధారంగా చేసుకొని ఒక వస్తువు పైకి క్రిందికి, లేదంటే ఒక స్థిరమైన బిందువును ఆధారంగా చేసుకొని ఒక వస్తువు ముందుకి వెనక్కి కదిలినట్లయితే దాన్ని ఏమంటామంటే డోలన చలనం అంటాం. ఉదాహరణ ఉయ్యాల ఉంది. ఉయ్యాలలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి ఇక ముందుకి వెనక్కి ఇలా ఊగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ స్థిరమైన బిందువు ఉన్నది కదా, స్థిరంగా ఉంది, కదలదు ఇక్కడ. ఓకేనా? ఉయ్యాల పైన ఎక్కడ కడతాం, అది స్థిర బిందువు, అక్కడ కదలదు. సో ముందుకు వెనక్కి కదులుతున్నప్పుడు డోలన చలనం అంటాం. అదేవిధంగా మిషన్లో సూది అండి, క్రిందికి పైకి కదులుతూ ఉంటుంది, అది కూడా డోలన చలనమే. ఓకేనా? అదేవిధంగా టైప్ రైటర్లో కీ అండి, ఇలా కొడుతూ ఉంటుంది, ఇలా అంటే క్రిందిది ఏంటి స్థిరమైన పాయింట్, ఇలా కొడుతుంది కాబట్టి ఏంటి డోలన చలనం అవుతుంది అన్నాడు. భ్రమణ చలనం అంటే రొటేట్ అయ్యేటువంటి బాల్ కావచ్చు, రొటేట్ అయ్యే టైర్ కావచ్చు, సో వీల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా భ్రమణ చలనం కింద. స్థానాంతర చలనం అంటే స్ట్రైట్ వేలో వెళ్ళినా, లేకుంటే ఇలా కర్వీలీనియర్ అంటే వక్ర మార్గంలో ఇలా ఒక దిశలో వెళ్ళినట్లయితే దాన్ని స్థానాంతర చలనంగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి అనేటువంటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం, దానికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చాడు, చాలా ఈజీగా అర్థమైపోతుంటుంది. అండ్ చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలో కదులుతున్నట్టే దాన్ని స్థానాంతర చలనంగా చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ట్రాన్స్లేటరీ మోషన్. ఉదాహరణకు ఒక కారు పోతున్నప్పుడు కారులో ఉండే హ్యాండిల్ కావచ్చు, గిల్లలు కావచ్చు, అన్నీ అది పోయే దిశలోనే వెళ్ళిపోతుంటాయి. అండ్ స్థానాంతర చలనంలో ఉండేటువంటి వస్తువు సరళ రేఖ మార్గంలో ఉన్నట్లయితే, అంటే ఒక కారు ఒక స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నట్లయితే అది సరళ రేఖీయ చలనంగా చెప్తూ ఉంటాం. అలా కాకుండా స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే, అంటే రోడ్డు ఇలా ఉందండి, ఇలా ఉన్నది రోడ్డు ఇప్పుడు. సో ఇలా రోడ్డు ఉన్నప్పుడు ఏంటి, ఆ కార్ అనేది ఇలా వక్రరేఖలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్తే దాన్ని ఏమంటామంటే వక్రరేఖీయ చలనంగా చెప్తాం. స్థానాంతర చలనంలోనే 2 రకాలు, ఒకటి సరళ రేఖీయ చలనం, రెండోది వక్రరేఖీయ చలనం. సరళ రేఖీయ చలనం అంటే ఒక వస్తువు దానిలోని భాగాలన్నీ కూడా ఒక సరళ రేఖలో పోతే సరళ రేఖీయ చలనం. సో ఒక వస్తువు దాని భాగాలన్నీ కూడా ఒక వక్రరేఖ మార్గంలో వెళ్ళినట్లయితే దాన్ని వక్రరేఖీయ చలనం అంటాం. సో ఇది వచ్చేసి రెక్టిలీనియర్ మోషన్ అంటాం, దీన్ని కర్విలీనియర్ మోషన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఒక కార్ అనేది ఒక వక్రరేఖ మార్గంలో వెళ్ళినట్లయితే దాని యొక్క చలనం ఏంటి అంటాడు, వక్రరేఖీయ చలనం. ఒక స్ట్రైట్ రోడ్లో వెళ్తే మాత్రం సరళ రేఖీయ చలనంగా చెప్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి భ్రమణ చలనం. సో భ్రమణ చలనానికి ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఏంటిది, బొంగరం ఒకటి వస్తుంది, అదేవిధంగా ఫ్యాన్ వస్తుంది, అదేవిధంగా భూమి తన యొక్క అక్షం పైన తన చుట్టూ తాను తిరగడం కూడా భ్రమణ చలనంగా చెప్పుకుంటాం, రొటేటరీ మోషన్ అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫ్యాన్ అనుకున్నట్లయితే ఫ్యాన్లో ఉండేటువంటి వివిధ పాయింట్స్, ఈ పాయింట్ ఇవన్నీ పాయింట్లు అనుకున్నట్లయితే ఇది సెంటర్ అనేది స్థిరంగా ఉంటుంది, దీని చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది భ్రమణ చలనం. భ్రమణ చలనం అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని సరిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ భ్రమణ చలనానికి ఇంకా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ భ్రమణ చలనం ఇది కూడా వస్తుంటుంది ఏంటి, వీల్ తిరగడం, వీల్కు యాక్సిస్కి మధ్యలో భ్రమణ చలనం అండి. ఇప్పుడు కారు మూవ్ అవుతుంటే కార్ ఏ చలనంలో ఉందంటే ఇక్కడ సింపుల్గా స్థానాంతర చలనం. అంటే వీల్ యొక్క చలనం ఏంటి అన్నప్పుడు ఏంటంటే భ్రమణ చలనం అవుతుంది, అదేవిధంగా ముందుకు మూవ్ అవుతుంటుంది, రెండు వచ్చేస్తాయి. కదులుతున్న కారు యొక్క వీల్ యొక్క చలనం ఏంటి అంటాడు, స్థానాంతర చలనం వస్తుంది, భ్రమణ చలనం వస్తూ ఉంటుంది, గమనించండి. ఓకేనా? స్థిరంగా ఆగి ఉన్న కారు ఏదైతే ఉందో దానిలో ఏ చలనం ఉంటుందో ఏ చలనం ఉండదు. ఓకేనా? అండ్ అదేవిధంగా కూడా ఒకసారి గమనించినట్లయితే ఏరోప్లేన్ ఉంటుంది, ఏరోప్లేన్ టేక్ ఆఫ్ చేసుకోక ముందుకేంటి దానిలో ఉండేటువంటి వీలు మనకేంటి స్థానాంతర చలనం వస్తుంది, అదేవిధంగా భ్రమణ చలనం కూడా వస్తుంది. ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత కేవలం స్థానాంతర చలనం ఉంటుంది వీల్కి, ఓకేనా, తప్ప భ్రమణ చలనం ఉండదు, ఎందుకంటే రొటేట్ కాదు కాబట్టి. ఓకేనా? రైట్,
సో ఇక్కడ గడియారంలో ఉండేటువంటి ముళ్ళు కూడా భ్రమణ చలనానికి ఎగ్జాంపుల్ అండి. భ్రమణ చలన ఎగ్జాంపుల్ ఏవైతే ఇచ్చాడో ఆ ఫిగర్ని ఒకసారి చూసుకోండి, ఏమేమి ఇచ్చాడో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మనకి ఒక స్థిర బిందువు గుండా వెళ్ళేటువంటి ఊహా అక్షాన్ని ఏమంటామంటే భ్రమణ అక్షము అంటాం. భ్రమణ అక్షం అంటే ఏం లేదండి, సింపుల్. ఇది బొంగరం అనుకోండి. ఏంటి బొంగరం అనుకున్నట్లయితే అండి, ఇక్కడ మనకు ఒక స్థిర బిందువు అనుకుంటాం, దీని గుండా ఒక అక్షం వెళ్తూ ఉంటుంది అనుకుంటాం. ఊహా రేఖ అది, దాని చుట్టూ కూడా మొత్తం బొంగరం తిరుగుతుంది అనుకుంటాం. దాన్ని ఏమంటామంటే భ్రమణ అక్షము అంటాం. ఏ అక్షం చుట్టూ అయితే రొటేట్ అవుతూ ఉంటుందో ఆ అక్షాన్ని భ్రమణ అక్షం అంటాం. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటాం. అంతే కదా, రైట్. ఒక్కసారి ఇక్కడ గమనించండి. సో భ్రమణ చలన ఎగ్జాంపుల్స్ అయితే ఏవి ఇచ్చాడో కంపల్సరీ ఫిగర్స్ అయితే చూసుకోండి. సో కుమ్మరి కుండ తయారు చేసి కూడా భ్రమణ చలనమే. ఇక్కడ గ్లోబ్ కావచ్చు, బొంగరం కావచ్చు, ఫ్యాన్లో ఉండే రెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా భ్రమణ చలనానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెన్నిస్ బంతి బల్ల మీద పెట్టేసి నెట్టింది. మరి టెన్నిస్ బంతికి ఏ చలనం ఉంటుందంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది బాల్. అదేవిధంగా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో టెన్నిస్ బంతి బాల్ ఏదైతే బాల్ ఉంటుందో ఒక టేబుల్ మీద పెట్టి ముందుకు నెట్టినప్పుడు దానికి ఉండే చలనం ఏంటి అంటే స్థానాంతర చలనం, భ్రమణ చలనం రెండు ఉంటాయి, గమనించండి. ఇంపార్టెంట్ రైట్. ఆ యొక్క టెన్నిస్ బంతి ఏదైతే ఉందో లేదంటే దానికి రెండు కూడా భ్రమణ చలనం, అదేవిధంగా స్థానాంతర చలనం ఉంటాయి. స్థానాంతర చలనం, భ్రమణ చలనం రెండు కూడా ఉంటాయని చెప్పవచ్చు. పాయింట్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. అండ్ సీలింగ్ ఫ్యాన్ రెక్కలు అంటే వింటి నుంచి వదిలిన బాణం మీద స్థానాంతర చలనం, ఇది భ్రమణ చలనం అవుతుంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం అండి, ఇది వక్రరేఖీయ చలనం అవుతుంది. అదేవిధంగా భూమి యొక్క చలనం, భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది ఏంటంటే ఈ భూమికి వక్రరేఖీయ చలనం ఉంటుంది, అదేవిధంగా భూమికి భ్రమణ చలనం కూడా ఉంటుంది, గమనించండి. అదేవిధంగా చెక్కకు రంధ్రాలు చేసే బర్మం మేకు యొక్క చలనం, మేకు స్ట్రైట్గా వెళ్తుంది, రొటేట్ అవుతూ ఉంది, స్ట్రైట్గా వెళ్తూ రొటేట్ అవుతుంది, అంటే భ్రమణ చలనం ఉంటుంది, స్థానాంతర చలనం ఉంటుంది. సైకిల్ చక్రాల్లో చలనం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ కర్వీ లీనియర్ మోషన్ ఉంది, అంటే వక్ర రేఖీయ చలనం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏముందంటే దానికి సింపుల్గా రొటేట్ అవుతూ ఉంది చక్రాలకు, కాబట్టి ఏంటి భ్రమణ చలనం కూడా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట, రైట్. నెక్స్ట్ డోలన చలనం. డోలన చలనానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉండేటువంటి లఘులోలకం ఉంది, ఇక్కడ డోలన చలనం. అదేవిధంగా ఉయ్యాల, అదేవిధంగా ఈ యొక్క మిషన్ ఏదైతే సేయింగ్ మిషన్లో ఉండేటువంటి సూది పైకి కిందికి చలిస్తూ ఉంటుందో దానికి ఉండేటువంటి చలనం ఏమంటామంటే సింపుల్గా డోలన చలనంగా చెప్పుకుంటాం. సో ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అంటే లఘులోలకం ఒకటి, నెక్స్ట్ అంటే లోలకం అంటాం కదా దాంట్లో, అంటే వాల్ క్లాక్లో, అదేవిధంగా ఉయ్యాల ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్లో ఉండేటువంటి సూది. ఈ ఎగ్జాంపుల్స్ మూడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ డోలన చలనానికి చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం అంటే డెఫినేషన్ ఇచ్చాడు. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనకకు లేదా పైకి కిందికి జరిగేటువంటి చలనం మీద దీన్ని ఏమంటామంటే ఆసిలేటరీ మోషన్ లేదంటే డోలన చలనంగా చెప్తుంటాం. సో ఖచ్చితంగా మూడు చలనాలు, వాటికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి అది ఏ చలనం ఏంటి అనేది. నెక్స్ట్ కాలాన్ని అంచనా వేయడం అండి. కాలాన్ని అంచనా వేయడం, ఒక రోజు కంటే తక్కువ కాలం లెక్కించడానికి గడియారాన్ని ఉపయోగిస్తుంటాం. గడియారాలు కాలాన్ని కొలిచే సాధన, గడియారాలు కాలాన్ని కొలిచే సాధనలు ఉపయోగించే ఏంటంటే గడియారాలు, గుర్తుపెట్టుకోండి, సెకండ్స్ అని పెట్టకండి. గడియారాలు కాలాన్ని కొలిచే సాధనాలు, ఓకేనా. కాలాన్ని కొలిచే ప్రమాణాలన్నప్పుడు అక్కడ సెకండ్లు, నిమిషాలు, గంటలు వస్తాయి. కానీ కాలాన్ని కొలిచేటువంటి సాధనాలు అన్నప్పుడు మాత్రం గడియారాలు పెట్టండి. గడియారాలు ఎంత సమయాన్ని లెక్కిస్తామంటే ఒక రోజు కంటే తక్కువ ఉన్న సమయాన్ని లెక్కించడానికి గడియారాలు వాడుతుంటాం. అండ్ ఇక్కడ పూర్వకాలంలో కాలాన్ని కొలవడం కోసం ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి అంటే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం ఉపయోగించేది. అండ్ ఇసుక గడియారం, నీటి గడియారం, సండేలు ఇవన్నీ కూడా కాలాన్ని కొలవడానికి ఉపయోగించడం తొలి పరికరాలండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కాలాన్ని కొలవడానికి ఉపయోగించినటువంటి తొలి పరికరాలు అన్నప్పుడు అవన్నీ కూడా లిస్టులోకి వచ్చేస్తుంటాయి. అండ్ ఇంకా వచ్చేసి స్టాప్ వాచ్, ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టండి. గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టడానికి ఉపయోగించేటువంటి వాచ్ ఏంటి అంటే స్టాప్ వాచ్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ ఇద్దరు విద్యార్థులు రన్నింగ్ రేస్ పెట్టాం. సో ఫస్ట్ ఒకడు ఉరుకుతాడు, ఎన్ని సెకండ్లు ఉరికాడో మనం చూస్తాం. అదేవిధంగా అదొక సందర్భం. రెండో సందర్భం ఇంకొక పిల్లవాడు ఉరుకుతాడు, వాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం ఎన్ని సెకండ్లో ఉరికాడనేసి. అంటే ఇక్కడ రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి, స్టాప్ వాచ్. దట్స్ ఇట్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ మనకి చూసినట్టయితే కాలానికి మూల ప్రమాణం వచ్చేసి సెకండ్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కాలానికి మూల ప్రమాణం వచ్చేసి సెకండ్. మూల ప్రమాణం సెకండ్ పెట్టండి, పెద్ద ప్రమాణాలు ఉన్నప్పుడు మాత్రం నిమిషాలు, గంటలు పెట్టాలండి, ఓకేనా. కాలానికి పెద్ద ప్రమాణాలు ఏంటి, నిమిషాలు, గంటలు, మూల ప్రమాణం వచ్చేసి సెకండ్లు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాలను ఒక దశాబ్దం అంటాం, మనకు తెలిసిందే. 10 దశాబ్దాలను ఒక శతాబ్దం అంటాము, 10 శతాబ్దాలను వచ్చేసి ఒక మిలీనియం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కొంత మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. 10 శతాబ్దాలు వచ్చేసి ఒక మిలీనియం లేదంటే ఒక సహస్రాబ్దం అంటాం.
అండ్ అదేవిధంగా 10 దశాబ్దాలు వచ్చేసి ఒక శతాబ్దం అండి. శతం అంటే 100, 10 × 10 100. రైట్. ఇక్కడ ఇంకా మనకు వెహికల్స్లో చూసినట్టయితే స్పీడోమీటర్ వచ్చేసి వాహన వేగాన్ని, అదేవిధంగా ఓడోమీటర్ ఉంటుందండి. ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని ఏ ప్రమాణాల్లో తెలియజేస్తారంటే కిలోమీటర్లు. అదేవిధంగా స్పీడోమీటర్లో వాహన వేగాన్ని ఏ ప్రమాణాల్లో తెలియజేస్తారంటే గంటల్లో తెలియజేస్తూ ఉంటారు. గమనించండి. అవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓడోమీటర్ గుర్తుపెట్టుకోండి. ప్రయాణించిన దూరాన్ని లెక్క కట్టండి. అంటే మనకి ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, కొన్న దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇప్పటిలో ట్రావెల్ చేసాం తెలియజేసేది ఏంటంటే ఓడోమీటర్ అండి. సింపుల్. అండ్ అదేవిధంగా వేగానికి ప్రమాణాలండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేగానికి ప్రమాణాలు అడుగుతుంటాడు. అండ్ సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి, ఓకేనా? యావరేజ్ స్పీడ్ని ఎలా లెక్కించాలంటే దూరం బై కాలం అండి. సగటు వేగం వచ్చేసి మొత్తం దూరం బై, సో అది ప్రయాణించినటువంటి దూరం బై కాలం అండి. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వేగం ఈజ్ ఈక్వల్స్ టు దూరం బై కాలం అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వేగానికి ప్రమాణాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణాలు వచ్చేసి సెకండ్, ఇక్కడ చూసినట్టు సెకండ్కు మీటర్ అండి. అంటే మీటర్ పర్ సెకండ్ అంట. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని మీటర్లు ట్రావెల్ చేసింది అంటాం అనమాట. ఓకేనా? అది ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం. అంటే వేరే రకంగా చూసినట్టయితే ఇలా కూడా తెలియజేస్తామండి. ఒక గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో అది కూడా వేగాన్ని కొలిచేందుకు ప్రమాణం. ఇక్కడ పర్టికులర్గా ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం ఏంటన్నాడు మీటర్ పర్ సెకండ్ పెట్టండి. అలా కాకుండా వేగానికి ప్రమాణం ఏంటన్నాడు మీటర్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోమీటర్ పర్ అవర్ కూడా పెట్టొచ్చు మనము. రైట్. ఒక గంటకు 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 18 సెకండ్లో 5 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని అర్థం. ఈ పాయింట్ డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక గంటకు 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 18 సెకండ్లో ఎంత దూరం ప్రయాణించినట్టు డైరెక్ట్ అలా అడగొచ్చండి. 8 మీటర్ల దూరం. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణం కొరత. వెరీ సింపుల్గానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఉష్ణం కొలత చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ అయితే కనపడుతుంది. ఒక వస్తువుకు ఉండేటువంటి వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేటువంటిదే ఉష్ణోగ్రత అంటాం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ. ఒక వస్తువుకు ఉండేటువంటి వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయిని తెలిపితే దాని ఉష్ణోగ్రత అంట. ఉష్ణం అనేది శక్తి అండి. ఉష్ణం అనే శక్తి, ఉష్ణోగ్రత వేరు. ఉష్ణోగ్రత ఏంటి? ఇక్కడ మనకి ఒక వస్తువు ఎంత చల్లగా, ఇక్కడ మనకి ఎంత చల్లగా ఉంది, ఎంత వెచ్చగా ఉందో తెలిపితే దాన్ని ఏమంటాం? ఉష్ణోగ్రత అంటాం. రైట్. ఉష్ణం అంటేనేమో శక్తి, అది ఒక శక్తి. రైట్. చేతితో తాకడం ద్వారా ఒక పదార్థం వేడిగా ఉందా చల్లగా ఉందని చెప్పలేము. అదొక స్టేట్మెంట్లో అడిగితే అడగొచ్చండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఉష్ణం ఒక శక్తి, ఉష్ణం అనేది ఒక శక్తిని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఉదాహరణకు నీటిని మరగబెడుతూ ఉన్నాం, దానిపైన ఒక ప్లేట్ ఉంది, ప్లేట్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత. ఎందుకంటే నీటి ఆవిరి దాన్ని నెడుతూ ఉంటుంది. మరి ఉష్ణం శక్తి అంటారు కదా సార్, నీటి ఆవిరి నెడుతుంది. మరి నీరు మరిగింది కదా, నీరు మరగాలంటే ఎక్కడి నుంచో శక్తి, మంట నుంచి వచ్చింది కదా. ఈ మంట ఏంటి? ఉష్ణమే కదా. వేడి అందించినప్పుడు అక్కడి నుంచి నీరు నీటి ఆవిరి ఆ యొక్క మూతను కదిలిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఉష్ణం అనేది ఒక శక్తిగా చెప్తూ ఉంటాం. నీరు మరిగించడం ద్వారా మూత పైకి కింది కదలడం చూసాం కదా. వస్తువుకు లేపడానికి శక్తి కావాలి, నీటికి ఆ శక్తి అనేది ఉష్ణం నుండి రావడం, మంట నుంచి వచ్చిందనమాట. ఓకేనా? ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు ప్రసారం చెందుతుంది. ఇక్కడ గమనించండి, ఇది ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం చెందుతుంది. ఉదాహరణకు ఒక వేడి కప్, అంటే వేడి టీలో ఒక స్పూన్ పెట్టామనుకోండి, వేడిగా ఉండేటువంటిది ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది, స్పూన్కి తక్కువ ఉష్ణోగ్రత ఉంది. కాబట్టి ఏంటి? ఈ ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకి వ్యాపిస్తూ ఉంటుంది, అంటే ప్రయాణం చేస్తూ ఉంటుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్. శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా కానీ వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేదాన్ని ఉష్ణంగా చెప్పేస్తుంటాం. రైట్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. యాంత్రిక శక్తి అంటే ఏంటిది? మెకానికల్ ఫోర్స్గా చెప్తుంటాం. మెకానికల్ ఫోర్స్ అంటే యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, అరచేతులు రుద్దినప్పుడు, అదేవిధంగా సుత్తితో ఏదైనా పదే పడా కొడుతున్నాం అనుకోండి, వేడెక్కుతూ ఉంటుంది. అది యాంత్రిక శక్తి అంటామన్నాడు దాన్ని. సో ఇనుము వేడెక్కడం మనం చూస్తుంటాం. అదేవిధంగా కుంకుడు గింజను తీసుకొని బాగా రుద్దామనుకోండి, అది కూడా వేడెక్కుతుంది. ఇదన్నీ కూడా ఈ 3 సందర్భాలు ఏంటంటే యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుందని తెలుస్తూ ఉంటుంది. ఈ 3 సందర్భాలు గుర్తుపెట్టాలి. అరిచేతులు రుద్దడం, సుత్తితో పదే ఇనుపును కొట్టడం, కుంకుడు గింజను తీసి బాగా గీకడం. ఇలా గీకినప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే మొత్తం కూడా యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతూ ఉంటుంది.
అండ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ హీటర్ అంటే ఏంటి, వేడి నీళ్ళు కాబట్టి ఉంటుంది, అక్కడ ఏమవుతుంది విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. సో ఇక్కడ ఇలా ప్లగ్ పెట్టాం, అక్కడ నుంచి విద్యుత్ వచ్చేస్తుంది, దీన్ని వేడి చేస్తాం, అంటే విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా గ్యాస్ స్టవ్ వాడాం, గ్యాస్ స్టవ్ మంట ఎక్కడి నుంచి వస్తుందండి, దాంట్లో ఉండే గ్యాస్ ఏంటి, కెమికల్, అంటే రసాయన శక్తి ఏమవుతుంది, ఉష్ణశక్తిగా మారుతుంటుంది. అదేవిధంగా సోలార్ ప్లేట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనకి ఏమొస్తుందండి, సో సోలార్ హీటర్ ఉందనుకోండి, అక్కడ సౌరశక్తి ఏమవుతుంది అని చూసినట్లయితే ఉష్ణశక్తిగా మారుతూ ఉంటుంది. సోలార్ హీటర్ అయితేనేమో సౌరశక్తి ఉష్ణశక్తిగా మారుతూ ఉంటుంది, అదే గ్యాస్ అయితేనేమో రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది, అదే హీటర్ అనుకోండి, వాటర్ హీటర్ అనుకోండి, విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. కంపల్సరీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఏ సందర్భంలో ఏది ఉష్ణశక్తిగా మారుతుంది అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రైట్, ఇక్కడ ఒకసారి గమనిద్దాం. రైట్, ఉష్ణం కూడా వివిధ శక్తి రూపాల్లోనికి మారుతుంటుంది. ఉష్ణం ఇప్పుడు వేరే శక్తులు ఉష్ణంలోకి మారాయి కదా, అదేవిధంగా ఉష్ణం కూడా వేరే శక్తి రూపాల్లోకి మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకసారి గమనించండి, థర్మల్ పవర్ స్టేషన్లో వచ్చేసి ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటుంది. క్రింది వాటిలో ఇక్కడ ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుందంటే థర్మల్ పవర్ స్టేషన్. అదేవిధంగా స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి యాంత్రిక శక్తి అంటే నెట్టడం, బలాన్ని ప్రయోగించడం అండి. స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతూ ఉంటుంది. స్టీమ్ ఇంజన్ అంటే ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణం ఒక శక్తి అని తెలుసుకున్నాం కదా, ఒక వస్తువు నుండి ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణం పొందుతుందా లేదా వేరే వస్తువుకి ఎంత ఉష్ణాన్ని ఇస్తుందని తెలిపేది ఉష్ణోగ్రత. ఇది ఒకటి ఉష్ణోగ్రత చిన్న డెఫినేషన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు ఇతర వస్తువు నుండి ఎంత ఉష్ణాన్ని పొందుతుంది, లేదంటే ఒక వస్తువు ఇంకో వస్తువుకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది, దీన్ని తెలిపితే ఏమంటామంటే సింపుల్గా ఉష్ణోగ్రత గురించి చెప్తాను. ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్ అనేది ఉపయోగిస్తున్నాం. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే థర్మామీటర్. రైట్, ఒకసారి ఇక్కడ థర్మామీటర్ పరిశీలన, రకరకాల థర్మామీటర్లు మనకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఉష్ణోగ్రతను వచ్చేసి దేనిలో కొలుస్తామంటే డిగ్రీల్లో కొలుస్తాం, అదేవిధంగా ఫారెన్హీట్, సెల్సియస్. సో ఇక్కడ ఉష్ణోగ్రతను డిగ్రీలో కొలుస్తామండి, ఓకేనా. ఈ డిగ్రీలు సెల్సియస్ కానీ లేదంటే ఫారెన్హీట్ డిగ్రీలుగా కొలుస్తుంటాం. సో ఉష్ణోగ్రతని వేటిల్లో కొలుస్తాం అన్నప్పుడు డిగ్రీలు అనిస్తే డిగ్రీలు పెట్టండి, లేదు ఫారెన్హీట్, సెల్సియస్ అంటే మాత్రం అవి వస్తే అవి పెట్టేసండి, లేదంటే డిగ్రీలు, సెల్సియస్, ఫారెన్హీట్ అని 3 ఇచ్చి అనుకోండి, 3 పెట్టేసండి, సరిపోతుంది, ఓకేనా. సో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి యూనిట్స్ ఏంటి, ప్రమాణాలు ఏంటంటే సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ అండి. సో వీటిని డిగ్రీలుగా చెప్తూ ఉంటాం, ఓకేనా. రైట్, ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ పాయింట్ చూసినట్లయితే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్లు పనిచేస్తారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ థర్మామీటర్లు ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంటాయి అంటే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయనేటువంటి ధర్మాన్ని బేస్ చేసుకొని థర్మామీటర్లు పనిచేస్తున్నాయి. థర్మామీటర్ తయారు చేయడం కూడా ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే దానిలో ఉండేటువంటి ఆల్కహాల్ కావచ్చు, దాంట్లో ఉండేటువంటి పాదరసం కావచ్చు, ఎప్పుడైతే వేడిదాన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఆ యొక్క పదార్థం ఆల్కహాల్ కావచ్చు, లేకుంటే దానిలో ఉపయోగించేటువంటి స్టార్టింగ్లో గాలి ఉపయోగించారు, తర్వాత నీరు, తర్వాత ఆల్కహాల్, తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి పాదరసాన్ని ఉపయోగించారు. అవి వేడి చేస్తే వ్యాకోచిస్తున్న ధర్మాన్ని బేస్ చేసుకొని మన థర్మామీటర్లో ఆ పదార్థాలను ఉపయోగించడం జరిగిందన్నమాట. రైట్, లోహాల్లో పాదరసం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఏ లోహము గది లేదంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత అంటే మామూలు రూమ్ టెంపరేచర్ అండి. ఇప్పుడు బంగారం వెండి తీసుకొచ్చాం, కరిగి మొత్తం నీళ్ళలాగా అవుతుందో కాదు కదా. కానీ పాదరసం అనేటువంటి లోహం ఏదైతే ఉందో గది ఉష్ణోగ్రత వద్ద లేదంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఏంటంటే సింపుల్గా అది ద్రవ రూపంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. థర్మామీటర్లో వచ్చేసి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తుంటాం, థర్మామీటర్లో ఇక్కడ పాదరసాన్ని ఆల్కహాల్ని ఉపయోగిస్తుంటాం. ఇక్కడ థర్మామీటర్లో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పాదరసం మరియు ఆల్కహాల్ రెండిట్లో ఉపయోగిస్తుంటాం. ఆల్కహాల్ ఏమో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు కొలిచేటప్పుడు ఏంటంటే ఆల్కహాల్ని ఉపయోగిస్తుంటాం, కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు కొలిచేటప్పుడు మాత్రం పాదరసాన్ని ఉపయోగిస్తుంటాం. ఎందుకు పాదరసాన్ని ఉపయోగిస్తామని చూసినట్టయితే పాదరసం కొన్ని ధర్మాలు ఉంటాయి. క్వశ్చన్ అడిగింది ఛాన్స్ ఉంది ఇక్కడ. పాదరసం మెరిసే స్వభావం ఉంటుంది, కాంతి నిరోధకంగా ఉంటుంది, గాజు పాత్రకు అంటుకోదు, మంచి ఉష్ణవాహకం సులభంగా లభ్యమవుతుంది, స్వచ్ఛమైనటువంటి పాదరసం. సో ఇవన్నీ కూడా థర్మామీటర్లో పాదరసాన్ని మాత్రమే ఉపయోగించడానికి కారణాలు. పాదరసం యొక్క ధర్మాలు ఇవన్నమాట. ఏంటి, మెరుస్తుంది, కాంతి నిరోధకంగా ఉంటుంది, పాత్రకు అంటుకోదు, మంచి ఉష్ణవాహకం, అదేవిధంగా సులభంగా లభ్యమవుతుంది. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ కూడా ఉపయోగిస్తుంటారు. మరి ఆల్కహాల్ ధర్మాలు ఏంటి అని చూసినట్లయితే ఆల్కహాల్ వచ్చేసి ఏంటంటే అతి తక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదు చేస్తుంది, వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్కి ఏంటంటే మనం రకరకాల రంగులు వేసి దాన్ని ఈజీగా ఎక్కడ ఎంత లేస్తుంది ఏ సంగతి అనేది కనిపెట్టచ్చు. సో ఇది వచ్చేసి ఆల్కహాల్కి ఉండేటువంటి ధర్మాలు. ఓకే, అండ్ థర్మామీటర్ ఎలా ఉపయోగించాలనేది ఇక్కడ మనకు చిన్నదైతే ఇచ్చాడు. థర్మామీటర్ చూసినట్టయితే క్రింద వచ్చేసి మనకి చిన్న బల్బ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ బల్బ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏ వస్తువు లేకుంటే దేని యొక్క ఉష్ణోగ్రతను కొలవాలో దాన్ని కంపల్సరీ ఆ బల్బు టచ్ అయితేనే ఆ థర్మామీటర్ పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. రైట్,
ఇక్కడ మంచు కరిగేటువంటి ఉష్ణోగ్రత ఏదైందో దీన్ని ద్రవీభవన స్థానం అంటామండి. ఒక మంచుని చేతిలో పట్టుకుని నీరుగా మారుతుందిగా, ఏ ఉష్ణోగ్రత అయితే మంచు నీరుగా మారుతుందో దాన్ని ఏమంటామంటే ద్రవీభవన స్థానం అంటాం. ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచు యొక్క ద్రవీభవన స్థానం ఎంత అంటే సింపుల్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మంచు అనేది నీరుగా మారుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే నీరు యొక్క మరిగే స్థానం అంటాం. ఇది 100 డిగ్రీల సెంటిగ్రేడ్. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నీటి ఆవిరిగా మారడం 100 డిగ్రీల సెంటిగ్రేడ్. అదేవిధంగా మంచు నీరుగా మారడం 0 డిగ్రీల సెంటిగ్రేడ్. మంచు నీరుగా మారడాన్ని ఏమంటామంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాం. అదేవిధంగా నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే మరిగే స్థానం లేదంటే మరుగు ఉష్ణోగ్రత కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ థర్మామీటర్ మీద వచ్చేసి ఒక స్కేల్ ఉంటుంది. ఈ యొక్క స్కేల్ వచ్చేసి మనకి ఏంటంటే ద్రవీభవన స్థానం మరుగు స్థానం మధ్యలో కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 0 డిగ్రీస్ టు 100 డిగ్రీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు క్లినికల్ థర్మామీటర్ ఉంటుంది. అంటే జ్వరాన్ని చూడడానికి ఉపయోగించే థర్మామీటర్లో ఒక చిన్న భాగం విలువ ఎంత అంటే సింపుల్గా 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒకవేళ సెంటిగ్రేడ్ స్కేల్ అయితే అది ఓకేనా. అదే ఫారెన్హీట్ స్కేల్ అనుకోండి, ఒక చిన్న భాగం విలువ ఎంత అంటాడు 0.2 డిగ్రీస్ ఫారెన్హీట్ అండి. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. థర్మామీటర్లో సెంటిగ్రేడ్ స్కేల్ ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ ఉంటుంది. సెంటిగ్రేడ్ స్కేల్లో ఒక చిన్న భాగం విలువ ఎంత అన్నప్పుడు 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే ఫారెన్హీట్ స్కేల్ యొక్క చిన్న భాగం విలువ ఎంత 0.2 డిగ్రీస్ ఫారెన్హీట్. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. రైట్, మొట్టమొదటి థర్మామీటర్ తయారు చేసింది వచ్చేసి గెలీలియో అండి. ఇయర్ కూడా గుర్తుపెట్టుకుని 1593 సంవత్సరంలో మొట్టమొదటి థర్మామీటర్ గెలీలియో తయారు చేస్తారు. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇది అయిపోయింది కదా. రైట్, ఇక్కడ చూద్దాం నెక్స్ట్. రైట్, ఇక్కడ చూద్దామండి. మనకి అత్యధిక గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది ప్రపంచంలో చూసినట్లయితే, ప్రపంచంలో లిబియా అనేటువంటి దేశంలో ఆఫ్రికాలో నీడలో అత్యధిక ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెంటిగ్రేడ్గా నమోదు. ఇక్కడ అది లిబియా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైందంటే 58 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది. గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రైట్, సో మన మానవ శరీర ఉష్ణోగ్రత వచ్చేసి 37 డిగ్రీల సెంటిగ్రేడ్. సెంటిగ్రేడ్ అన్నప్పుడు 37 డిగ్రీలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలా కూడా ఇస్తూ ఉంటాడండి. ఏంటి సింపుల్గా మానవ శరీర ఉష్ణోగ్రత అన్నప్పుడు 37 డిగ్రీల ఫారెన్హీట్ ఇస్తూ ఉంటాడు. తప్పిది. సో అప్పుడు ఏంటంటే 98 పాయింట్ చేంజ్ వస్తూ ఉంటుంది. అది మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత. శరీర ఉష్ణోగ్రత వచ్చేసి సెంటిగ్రేడ్లో ఆడితే 37 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది -89 డిగ్రీల సెంటిగ్రేడ్. సో అత్యధిక ఉష్ణోగ్రత లిబియా 58 డిగ్రీ సెంటిగ్రేడ్. అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్కిటా -89 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రత అని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక రోజులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత గుర్తించడానికి ఉపయోగించేదే 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఓకేనా. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపనిని ఉపయోగించేసి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గుర్తుపెట్టుకోండి పాయింట్. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపనిని ఉపయోగించేసి ఒక రోజులో అత్యధిక ఉష్ణోగ్రత, ఒక రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతను గుర్తించడానికి అయితే అవకాశం ఉంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జ్వరమానిని, దీన్ని క్లినికల్ థర్మామీటర్ అంటామండి. జ్వరమాన్ని ఏమంటామంటే క్లినికల్ థర్మామీటర్ అంటాం. క్లినికల్ థర్మామీటర్కు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అడుగు భాగంలో నొక్కు అనేది ఉంటుంది. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ని జ్వరమానిని లేదంటే క్లినికల్ థర్మామీటర్ అంటాం. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్లినికల్ థర్మామీటర్ వేరు, ల్యాబొరేటరీ థర్మామీటర్ వేరు. ఇక్కడ మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏదో దాన్ని జ్వరమానిని అంటాం. ఓకేనా. రైట్, జ్వరమానిని పైన ఏంటంటే 2 రకాల స్కేల్ అయితే ఉంటాయి. సో ఒక స్కేల్ వచ్చేసి 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీల. ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. అండ్ ఇది సెల్సియస్ స్కేల్ అండి. జ్వరమానిలో సెల్సియస్ స్కేలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది 30 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అది మరొకటి వచ్చేసి ఫారెన్హీట్ స్కేలు. ఇది ఎక్కడ నుండి ఎక్కడ 95 డిగ్రీల నుంచి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. జ్వరమానిలో 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి సెల్సియస్ స్కేలు, రెండోది ఫారెన్హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్ యొక్క రీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు ఉంటాయి. అదే ఫారెన్హీట్ స్కేల్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయి 90 నుంచి 110 డిగ్రీల వరకు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఫారెన్హీట్ స్కేల్ యొక్క రీడింగ్ ఎలా ఉంటుందని చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న విభాగం యొక్క విలువ ఎంత ఫారెన్హీట్ స్కేల్ అంటే 0.2 డిగ్రీస్. అదే సెంటిగ్రేడ్ అయితే మాత్రం 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత చూసినట్టయితే రైట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ రైట్, ఎప్పుడైనా థర్మామీటర్ ఉపయోగించే ముందు ఇలా మనం గట్టిగా ఇలా షేక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు షేక్ చేస్తామంటే పాదరసం యొక్క మట్టం ఏదైతే ఉందో ఆ మట్టాన్ని క్రిందే పంపాలి. ఎంతకంటే క్రిందికి పంపాలంటే 35 డిగ్రీలు లేదంటే 95 డిగ్రీల ఫారెన్హీట్ కంటే కూడా క్రిందికి పాదరసం వచ్చేలా చూడాలి. ఇంపార్టెంట్.
సో థర్మామీటర్ను ఉపయోగించే ముందు దాని యొక్క పాదరస మట్టం ఎన్ని డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేటట్టు చూడాలి. 30 డిగ్రీల సెల్సియస్. ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ కంటే పాదరస మట్టం తక్కువగా ఉండాలి? 90 డిగ్రీల ఫారెన్హీట్ కంటే కూడా. రైట్. ఇక్కడ చూద్దాం. మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత వచ్చేసి ఏంటంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదంటే 98.4 డిగ్రీల ఫారెన్హీట్. కంపల్సరీ యూనిట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. యూనిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో 37 డిగ్రీల ఫారెన్హీట్ అని ఇచ్చాడు, ఒక్కోసారి 98.4 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఇక్కడ యూనిట్స్ చేంజ్ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా తప్పు అవుతాయి. గమనించండి. ఓకేనా? మానవుని శరీర ఉష్ణోగ్రత తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి చూసినట్లయితే మనకి ఇక్కడ థర్మిస్టర్ థర్మామీటర్ ఉంటుందండి. థర్మిస్టర్ థర్మామీటర్. ఓకేనా? సో పేరు గుర్తుపెట్టుకోవడం ఖచ్చితంగా. థర్మిస్టర్ థర్మామీటర్ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటి అని చూసినట్లయితే థర్మిస్టర్ థర్మామీటర్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దాన్ని టచ్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇట్లా జస్ట్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఆ దూరం నుంచే థర్మామీటర్ అనేది ఎంత టెంపరేచర్ ఉందో. ఇది వచ్చేసి డిజిటల్ థర్మామీటర్ మనకు తెలిసిందే. డిజిటల్ థర్మామీటర్ ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తారంటే అక్కడ మనము ఏదైతే థర్మామీటర్ పాదరసం యూజ్ చేస్తున్నామో చాలా డేంజర్ అది. ఒకవేళ బయటపడ్డది అనుకోండి, గోల్డ్ రింగ్ ఉందనుకోండి, గోల్డ్ రింగ్ కొంచెం పాదరసం అంటే గోల్డ్ మొత్తం తినేసిస్తూ ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా అది అపాయకరం కూడా. సో బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూస్తూ ఉంటుంది కాబట్టి వాటి బదులుగా మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది. అండ్ ఇంకా వచ్చేసి ఇతర వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రత. ఇంకా మనకి థర్మామీటర్ ఉంది, మంట యొక్క ఉష్ణోగ్రత ఏంటంటే దాంట్లో పెట్టొద్దు, పేలిపోతుంది కదా. సో అలా ఇతర ద్రవాలు కావచ్చు, ఇతరత్ర పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రయోగశాల థర్మామీటర్ అండి. ప్రయోగశాల థర్మామీటర్. ఇక్కడ ప్రయోగశాల థర్మామీటర్లో చూసినట్టయితే మనకు క్రింద ఎలాంటి నొక్కు అనేది కనిపించదు. అండ్ థర్మామీటర్ మీద సెల్సియస్ స్కేల్ రీడింగ్ అనుకోవడం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సెల్సియస్ స్కేల్ ఏదైతుందో దానిలో ఒక చిన్న విభాగం యొక్క కొలత ఎంత అంటే 0.1 డిగ్రీస్ అండి. అదే ఫారెన్హీట్ స్కేల్ అయితే మాత్రం 0.2 డిగ్రీస్ ఫారెన్హీట్. సో చిన్న విభాగం యొక్క కొలత డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఈ 5 యూనిట్స్ అండి. సో చాలా ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా అయ్యొచ్చు, కానీ ఇవి చాలా కీ పాయింట్స్ అండి. ఖచ్చితంగా చదవండి ఇది. అండ్ అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనేది తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ప్లేస్టోర్లో కేకే బయలు అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని దాంట్లో టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు అందుబాటులో ఉంటాయి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ చాలామంది తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, దాదాపు ఒక 400 పైగానే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఎవరైనా ఫాలో కావాలన్నా డెఫినెట్గా తీసుకోవడానికి అయితే ప్రయత్నించు. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.